शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदं भवाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हनुम अञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्ठः फाल्गुणसखः पिङ्गाक्षो अमितविक्रमः उदतिक्रमणः संयमसीता शोकविनाशकः लक्ष्मणः प्राणदाताजितसग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं ततराकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयो भवेत्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोऽस्तुते। शम्भो महेश करुणामय शूलपाणि गौरीपते पशुपते पशुपासनासन् काशीपते करुणय जगदे तदेकसंहंस्य पापविदधास महेश्वरोऽसि। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं स्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृज्जानगम्यं వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మిత్రులకి హితులకి శ్రేయోభిలాషులకి ఆప్తులకి సన్నిహితులకి మిత్రులకి అందరూ కూడా శుభాకాంక్షలు. మనం చక్కగా ఇప్పటిదాకా కూడా రోజు చక్కగా మనం అనేక రకాలుగా మంచి ఘట్టాల గురించి మనం పఠనం చేసుకుంటున్నాం, మననం చేసుకుంటున్నాం. ఇది చాలా మంచి శుభ పరిణామం. అంటే భగవద్భక్తి మనకి అనేక రకాలుగా మనకి కలుగుతూ ఉంటుంది, దాని నిదర్శనం అవుతుంది. అందుకని అటువంటి మహామహుల యొక్క కీర్తనలు దేవతామూర్తుల యొక్క మరి మనం వాటిని ప్రత్యేకంగా మనం కొన్ని రోజులుగా వాటిని మనం శ్రవణం చేసుకుంటున్నాం. అది మహామహులు మరి వాళ్ళని కీర్తన చేసుకున్నప్పుడు కూడా మన జీవితం పునీతం అవుతుంది. ఎందుకంటే జీవితంలో మనం పరమార్థక పొందాలి, మనం భక్తియుక్తులతో మనం నడవాలి, చరితార్థాన్ని మనం జీవితానికి అన్వయించాలి, మన దేహానికి న్యాయం చేకూర్చాలి. ఆత్మ పరిశుద్ధంగా ఉండి మనం ఎప్పుడు కూడా పునీతంగా ఉండి మనోవాక్య కర్మలో మన కర్మలు ఉండి జీవితం చాలా ఒక కాంతిపుంజంగా, ఒక తేజోమయ రూపంగా, ఒక ప్రజ్వలతో భాషలతో వాసులతో అందరూ కూడా మార్గదాయకంగా ఉండి మనకు చాలా ఉపకరంగా ఉండి సంఘానికి శ్రేయోదకరంగా ఉండి మన కుటుంబ సభ్యులందరూ కూడా ఆదరణీయంగా ఉండి మార్గదర్శకంగా ఉండాలి. అందుకని మనం ఇప్పుడు కృష్ణవేణి పుష్కరం పంచద్విశతి అని చెప్పి కృష్ణవేణి అమ్మవారు నది తల్లి మత్స్యాన్ని మనం చదువుకుందాం. అది నేను భగవంతుడి దయ వల్ల దీన్ని నేను రచించడం జరిగింది. కాశీ విశ్వేశ్వర దేవాలయాన్ని దాదాపు 5 సంవత్సరాల కిందట నేను రాయడం జరిగింది. మరి ఎందుకంటే శ్రవణ మాసంలో భాద్రపద మాసాల్లో మాత్రంగా మనం ఒక నదీమతల గురించి మనం చక్కగా చదువుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నదీమతలు అంటే అవి సాక్షాత్తు అవి దైవ స్వరూపాలు అన్నమాట. మనకి ఎంతో జీవితంలో గణనీయంగా మనకి పృథివీ ఆప్త తేజం వాయురాకాశ పంచభూతాల్లో గాలి నీరు ఆకాశం భూమి అంటే అగ్ని ఇవన్నీ తేజస్సు ఇవన్నీ కూడా పంచభూతాలు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపాలు. సూర్యుడు చంద్రుడు మన ప్రత్యక్ష దైవ స్వరూపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మనకు ప్రత్యక్ష నిదర్శనాలుగా మన జీవితంలో. అందుకని శ్రవణ భాద్రపద మాసాల్లో ఈ నదీమతలని మనం శ్లాఘిస్తూ ఉండాలి. ఏ నది అయినా సరే మనం నదులు మన జీవితంలో అవి ఎంతో మరి ప్రయోజనం చేకూరుస్తూ పునీతం ఇస్తూ ఒకటి స్నానాల్లో కానీ తర్పణాల్లో కానీ లేకపోతే సంధ్యావందనలో కానీ లేకపోతే అక్కడ జప తపాల్లో కానీ అక్కడ మనం ఆ నదీమతల్లో నీరు మూలంగా నీరే మనకు జీవానికి ఆధారం. జీవించడానికి నీరు గాలి మరి ఇవన్నీ కూడా నీరు లేనిదే మనం ఒక క్షణం కాదు కదా, ఒక అరక్షణం కూడా ముందు పోలేం. నీరుతోనే మన జీవితం, గాలితోనే మన జీవితం. ఇవన్నీ కూడా మనకు ముడివేస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే శ్రావణ భాద్రపద మాసాల్లో వరదలు నీళ్ళు రావడం, ఎక్కడి నుంచో అవి బయలుదేరి రావడం,
దాంతో వేగంగా రావటం, నదీమ తల్లి మరి మహా తేజంగా ఉత్తేజంగా తరంగాలతో పొంగిపోతూ ఉజ్వలంగా నురుగుతో శ్వేత జలులతో ఎక్కడెక్కడి నుంచో వచ్చేటప్పుడు మనకి అక్కడి నుంచి ఖనిజ లవణాలు, అక్కడి నుంచి సేంద్రియ పదార్థాలు అనేక రకాలుగా కొన్ని వేల మైళ్ళ దగ్గర నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు గల దాంతో అనేక రకాలుగా మనం తీసుకొచ్చి భూమి మనకి సారవంతంగా అవడం, మనకు శరీరంలో అక్కడ స్నానం చేసినప్పుడు కానీ ఆ నదిలో ఉన్నటువంటి ఆ లవణాలు, ఖనిజ లవణాలు, సేంద్రియ పదార్థాలు అనేక రకాలైనటువంటి మరి దాంట్లో మనకు తెలియకుండానే రసవత్తమైనటువంటి మనకి బలవర్ధమైనటువంటి పదార్థాలు అనేక రకంగా ఉంటాయి. నదుల్లో ప్రవాహం ఉన్నప్పుడు మనం ప్రవాహం అంటే నదులంటే జీవనదులు అంటే ఏంటంటే ఎప్పుడూ ప్రవహించాము. నదుల ద్వారానే కాలువలు, వాటిలో సరస్సులు, తెల్ల కాలువలు, పంట కాలువలు, దాంతో మనకి పంట పొలాలు అట్లా రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క నదులు మూలంగానే మనకు పుష్కరాలు ఏర్పడుతున్నాయి. పుష్కరం అంటే 12 రోజుల కాలం అనమాట. పుష్కర సమయంలో గురుడు తల ఒక రాశిలో ప్రవేశిస్తుంటాడు. మనకు 12 రాశులు ఉన్నాయి. ఒక్క రాశికి మనకి 20 నక్షత్రాలు ఉంటాయి. ఒక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 108 పాదాలు అవుతున్నాయి. అంటే 9 పాదాలు చొప్పున ఒక్క రాశిలో 12 రాశికి 108 పాదాలు ఉంటున్నాయి. గురుడు బృహస్పతి ఆయన సంచారమే మనకి ఈ యొక్క పుష్కరాలకు ఆవిర్భావానికి కారణమవుతుంది. మరి గురుడు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు మనకి కృష్ణానది పుష్కరాలు రావడం జరుగుతుంది. అందుకని అంటే గ్రహ సంచారం రాశుల్లో ఉన్నప్పుడు ఆ రాశి మూలంగా మనకి ఒక్కొక్క పుష్కరం ఒక్కొక్క నదికి ఇట్లా మనకి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఈ నదులకి పుష్కరాలు. అందుకని పుష్కర టైం పుష్కర సమయంలో మనం చేస్తే 12 రోజుల పాటు పుష్కరం ఉంటుంది. అంతే ఆది పుష్కరం, అంత్య పుష్కరం. ఆది పుష్కరం 12 రోజులు, తర్వాత సంవత్సరం పాటు కూడా పుష్కరశక్తి పుష్కరం అంటే అన్ని నది కోటి తీర్థాలు ఉంటాయి. 3 తీర్థాలు మనం చెప్పుకుంటున్నాం. 3 తీర్థాలు దేవతా సమూహాలు అక్కడ స్నానం చేస్తుంటాయి. వాటి బలాన్ని ప్రవేశపెడుతుంటాయి, వాటి శక్తులను ప్రవేశపెడుతుంటాయి, తేజస్సు ప్రవేశపెడుతుంటాయి. ఆ నదుల్లో వాటిలో అవి స్నానం చేసేటప్పటికల్లా వాళ్ళలో గణమైనటువంటి ఒక మహాద్భుతమైనటువంటి ఒక పరమాత్మక శక్తి, పరమాత్మైనటువంటి మహత్తరమైనటువంటి శక్తి వాటిలో ఉంటుంటుంది అనమాట. అందుకని నదీమ తల్లులు సాక్షాత్తు విజయభూతంగా ఉండి మనకి సాక్షాత్తు మరి భగవత్ స్వరూపంలాగా ఉండి మరి సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉండి అక్కడ ఇవన్నీ కూడా గంగ కానీ మరి ఇవన్నీ కూడా పరమేశ్వరుడు యొక్క దయాదాక్షిణ్యం, పరమేశ్వరుడు యొక్క ఆనత్తో, పరమేశ్వరుడు యొక్క వీక్షణంతో, పరమేశ్వరు కరుణా కటాక్షంతో, పరమేశ్వరు యొక్క దృక్కులతో, పరమేశ్వరు యొక్క అనుగ్రహంతో, పరమేశ్వరు యొక్క మరి ఆదేశించి ఇవన్నీ కూడా మనకి ఈ భూమిలోకి వస్తూ ఉంటాయి అన్నమాట. మనలోకి వచ్చి పవిత్రం చేసి మరి భూమిలో ఉన్నటువంటి మానవ జనానికి జీవకోటికి కూడా 85 లక్షల జీవకోటికి ఆధారభూతంగా ఉండి వాటిని తాగటానికి కానీ, సేద్యానికి కానీ, జపానికి కానీ, తపానికి కానీ, మన స్నానానికి కానీ, అన్నపానాదులకు కానీ, మన సంకల్పానికి కానీ, మన తర్పణాలకు కానీ, అట్లాగే మన జల విద్యుత్ శక్తికి కానీ, అట్లాగే మన వ్యవసాయానికి కానీ, అట్లాగే జంతువులకి వాటికి కానీ, అట్లాగే మన వృక్షాలు పెరగడానికి కానీ, అట్లాగే మనం ఏదైనా సరే నీరు ఆధారభూతం అవుతుందన్నమాట. శ్రావణ భాద్రపద మాసాల్లో మహత్తరంగా ఒక నదీమతులని మనం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నదిని మనం మనసవాచ కర్మను ప్రార్థించాలి. నదీమతుల్ని మనం భక్తితో శ్రద్ధగా మనం పూజ చేస్తూ ఉండాలి. తల్లి మనం కుంకుమ, పసుపు, చీర, సార, పూలు, గాజులు అవన్నీ కూడా అర్పించి అమ్మవారికి సాక్షాత్ అమ్మ ఈ దయతో మేము ఇట్లా జీవిస్తున్నాం, ఈ దయతో మాకు ఏమీ లోటు లేకుండా మాకు అన్నపానతులకు కానీ, అట్లాగే మన భాగ్య సంపదలకు కానీ, లేకపోతే మాకు వ్యవసాయానికి కానీ, లేకపోతే మాకు నిత్య జీవనానికి కానీ, లేకపోతే మాకు జీవనోపాధికి కానీ కరువు లేకుండా మమ్మల్ని చూసుకుంటూ మమ్మల్ని మరి ఎప్పుడు కూడా మమ్మల్ని కనిపెట్టుకుంటామని చెప్పి మనం ఆ నదీమతల్ని ఇప్పుడు కూడా మనసావచకరంలో మనం ప్రార్థించుకోవాలన్నమాట. అందుకని నదిని ఎప్పుడు కూడా మనం నదంటే సాక్షాత్తు అమ్మవారికి స్వరూపం అనమాట. ఆ స్వరూపాన్ని మనం ఏమీ లోటు లేకుండా ఎప్పుడు కూడా మనం చక్కగా త్యకరణ శుద్ధిగా మనం అమ్మవారిని ప్రార్థించుకుంటూ మనం జీవిత గమనంలో మనం ప్రయాణిస్తూ అట్లాగే మనం చక్కగా
ఎంతో ఉదాత్తంగా మనం ప్రార్థిస్తూ ఉండాలన్నమాట. అందుకనే మనం ఒకసారి కృష్ణవేణి అమ్మవారి యొక్క మహత్తరం పద్యంతో అమ్మవారిని పూజ చేయాలి. పద్య కమలాలతో అమ్మవారి మొక్కాలి. పద్యాలతో ఆవిడ గణానికి మనం ఒక నిండు ఒక పుష్పమాల వేయాలి. పద్యాలతో ఆవిడని కొలవాలి. పద్యాలతో ఆవిడ పాదాలకి మనం చక్కగా పూజ చేయాలి. పుష్పాలను మనం అర్పించాలన్నమాట. కృష్ణనదీ మతల్లి సదకీర్తులు గూర్చుచు స్వచ్ఛరీతులను మృష్టతదాహమార్తులను మేదిని తీర్చుచు అద్వితీయతన్ త్రిష్టత తీర్చి జీవులకు తేజము గూర్చు నదీ జలంబు సంతుష్టత గూర్చు మేటిగన దుష్టము లేకయు మారుతంబుగా అంటే కృష్ణవేణి మహానది స్వచ్ఛమైన రీతుల్లో ప్రవహిస్తూ అద్వితీయంగా దాహాన్ని ఆర్తులకు జీవులకు తీరుస్తూ జీవులకు నదీ జలంతో వాళ్ళకి కాంతులు నింపుతూ ఒక సంతృష్టిని వాళ్ళ కూర్చి ఎటువంటి దుష్టత లేకుండా వాళ్ళని కాపాడుతుంటుంది అన్నమాట. అది కృష్ణవేణి తల్లి యొక్క మహత్తర విశేషం అన్నమాట. అందుకనే శ్రావణ భాద్రమందు మతి సాత్విక తత్వ నదీమతన్నులం భావము దల్చినంతయును అంతయు అపారపురీతిగా భవజాల ఉజ్జీవము పొంగిపోయును శ్రీకరమాత నదీమ తల్లి ఉద్దీవెన శుద్ధీవెన పొందు తథ్యములు తీర్థపురాణి మహాకటాక్షమున్. శ్రావణ భాద్రపదాలో మనం నదీమ తల్లిని ప్రార్థిస్తే నదీమ తల్లి మనకి చక్కగా జీవితంలో పొంగిపోయి శ్రీకరమైనటువంటి ఒక మనకి చక్కటి జీవితాన్ని ప్రసాదించి ఆ తీర్థపురాణి ఒక మహాకటాక్షణాలతో సాత్విక తత్వాన్ని మనకి శ్రావణ భాద్రపద మాసాల్లో మరి ఆవిడ్ని కొలిస్తే తలిస్తే మహత్తర జీవితం మనకి ప్రసాదిస్తుందన్నమాట. నదులను దేవతామతిగా దివ్యపురూపపు శక్తిమాతగా మధురము భక్తి భావనను మాన్యము గొల్చుచు పూజ చేయ తా నిధులను గూర్చు మానవులకు నీతియు నిష్టయు నిత్యశక్తులను పదిలము మాతృమూర్తిగను భాగ్యము కూర్చును నదీమతల్లులను. నదులను మనం దేవతామూర్తులుగా మనం పూజ చేస్తే అవి మనకి ఒక విశేషమైనటువంటి శక్తిని మనకి కలుగజేస్తూ మనకి ఏ లోటు లేకుండా మధుర భావాల్ని మనకు మనస్సుకి ఇస్తూ పూజ చేసి పొంగిపోయి నిధులు సంపదల్ని మనకు కూర్చి నీతి నిష్ట నిత్య శక్తులను కూడా మనకి ఒక మాతృమూర్తిగా ఆ నదీమతలు భాగ్యాన్ని చేకూరుస్తాయి అన్నమాట. అందుకనే శ్రావణ శోభలీనుచును చక్కగా పారుచు పొంగి పొర్లి సద్భావన మాత చెంగుగను భాసిలి హంగు తరంగ భంగిమన్ జీవనదీ విహంగముగా చెంగుగ బంగరు శ్వేతజల్లు సంభావ తరంగడోలికలు మానసమందగ అంగమంగమున్ జీవులు గంగ సంగమము శీలము పొంగును మంగళంబుగా. అంటే మాత్రం మనం
శ్రావణ మాసంలో చక్కగా పారుతూ ఉంటుంది, కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఎంతో పొంగుతూ హంగుతో చెంగున ఒక బంగారు శ్వేత జల్లుతో చక్కటి తెల్లటి జల్లులతో మరి గంగ డోలికలు మన మానసం అంతే అంగం చక్కగా గంగ సంగమంలాగా మన శీలం పొంగిపోతే మంగళంగా ఆవిడ నదీమ తల్లి పారుతూ ఉంటుందన్నమాట. వరదత క్రొత్త నీరులతో పరుతు పొంగుతూ సంగమించి తా మరులు నదీమ తల్లులు సమంబుగనందుచు ఉరుకలేసి తా పరుగుతో నుర్గుత్తుంపురులు భాసిలివాసిగ మందహాస సద్వరము తరంగ వీచికల వాణితో నాదము గీతగాన సంభరితము సప్తనాదముల వర్తిలు నర్తన ఆర్తిగూర్చుచున్. వరదలు వస్తుంటాయి, అప్పుడు కొత్త నీరు వస్తూ ఉంటుంది, చక్క పొంగుతూ ఉంటుంది, ఆ నురుగు తెల్లగా వస్తూ ఉంటుంది. ఆ తరంగ వీచికల్లోంచి ఆ తుంపూరులోంచి మహాద్భుతమైనటువంటి కాంతి పుంజాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అది కాకుండా అక్కడ అవి సప్తనాదాలతో ఆ ఝరి వస్తుంటే చక్కటి ఆ నాదం చేసుకుంటూ పైనుంచి గలగల చప్పుడుతో మన మనస్సులో ఆనందంగా మనస్సు ఆనందంతో పెరుగుతుందన్నమాట. నీరే మూలము సర్వప్రాణులకు సన్నిహిత్వత నిత్యము, నీరే మూలము సర్వప్రాణులకు సన్నిహిత్వత నిత్యము, నీరే ప్రాణము మననీయముగత నేస్తంబు ప్రాశస్త్యము, నీరే దేవుని అంగమంగమిల వాణీనాద వేదంబుగా, నీరున్ కొల్వుము దైవరూపముగా ధన్యీభూతమాన్యంబుగా, అంటే నీరే మూలము సర్వప్రాణులకు సన్నిహిత్వ తా నిత్యమున్, అంటే నీరే మనకి ప్రాణులకు సన్నిహితంగా ఉంటుంది, నిత్యం. నీరు ప్రాణంగా ఉంటుంది, మననీయంగా ఉంటుంది, నేస్తంగా ఉంటుంది. నీరు దేవుని అంగంగంగా భాషలతో ఉంటుంది, వాణి నాదంగా, వేద వాక్కుగా, వేద చరిగా, వేద ఘోషగా. అందుకని నీరును మనం దైవరూపంగా ఇప్పుడు కూడా ఆ నదీమ తల్లుల్ని వాటిని కొలుస్తూ ఉండాలన్నమాట. జర జర పారు నీరములు చందన గంధపు శ్వేతజల్లులు బిర్రబిర్ర సోయగంబుకటు వెన్నెల చిన్నెల నాట్య భంగిములు వరవడి వాసి బెంచుచును వయ్యపు చిందుల అందగత్తెగా సిరులను చేర్చి భావన వశీకృత శీతల శాంతి నింపెడి. కృష్ణవేణి మాత జరజర పారుతూ తెల్లటి చందన గంధపు జల్లులతో వన్నెల చిన్నెల నాట్యభంగిమతో వయ్యారి అందగత్తిగా భాగ్యాన్ని కురుస్తూ శీతలత్వంతో శాంతిని అందిస్తుంది. సుధలంగూర్చుచు సాకృతంబుగను సుసోప్యంపుతనంబునన్ పదముంజేర్చుచు కృష్ణనీరములు సొంపారంగపానంబునన్ ముదమున్ నింపుచు మానసంబునను సమ్మోదంబుగూర్పించుచున్ ఎదలో చందనమందమారుతము హాయిన్గూర్చు మొదంబునన్. కృష్ణవేణి మాత అమృతారులు కురిపిస్తూ స్నానం చేసేవాళ్ళకు శోభలు కురిపిస్తూ కృష్ణ నీరం పానం చేసేవాళ్ళకు ముక్తిని చూపిస్తూ మరి మానసంలో హాయిని నింపుతూ చిత్తంలో మంద మారుతపు హాయిని సమ్మోదంగా నింపి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుందన్నమాట. అంటే మనం శ్రావణ భాద్రపద మాసాల్లో ఒక పుణ్య నదిని కీర్తిస్తూ శ్లాఘిస్తూ అనే కోణాల్లో నదీమ తల్లుడు మనకి చేకూర్చేయడం ఉపయోగాల్ని మనం ఒకసారి సంస్మరిస్తూ స్మరిస్తూ ప్రాశస్త్యాన్ని ఒకసారి ఆవిడ మా పాద పద్మాలకి మరి ఆవిడ్ని మనం జీవితంలో
ఆ రుణం మనం తీర్చుకోలేము. ఆ నదీమ తల్లులు మనం చేసేటువంటి ఇవన్నీ కూడా తర్వాత మొత్తం సముద్ర గర్భంలో కలిసిపోతుంటాయి. సముద్ర పారెళ్ళు, సముద్రుడు అనంత సాగర్లో కలిసిపోతుంటాయి అన్నమాట. అందుకని నదీమ తల్లులు, రాణులు, మహారాజ్యులు, వాటిని మనం ప్రార్థిస్తూ ఉండాలి, పూజ చేస్తూ ఉండాలి, అర్చిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా మనం స్నానాలు, తర్పణాలు, మహా మరి మానసికంగా మనోవాక్యకరణ మనం చేస్తూ ఉండాలన్నమాట. పుణ్యం బెంతయుగూర్చుతున్ జనుల సంపూజ్యంబు చేకూర్చుతున్ ధన్యం బెంతయు జీవితము సత్కామ్యంబు సౌజన్యముల్ తిన్నెల్ దాటియు కృష్ణ వేడినది ఉద్దీప్యంబు ఉత్కంఠగా వన్నెల్ చిన్నెల వెన్నెలామృతపు ప్రవాహంబు సుంపారెడి. కృష్ణవేణి మహాతల్లి పుణ్యవంత సమకూరుస్తూ, జనులకు పూజ్యం చేకూరుస్తూ, ధన్యమైన జీవితాన్ని సమకూరుస్తూ, సత్కామ్యాన్ని సౌజన్యాన్ని చేకూరుస్తూ, ఎన్నో వంకలు వాగులు దాటి తేజవంతంగా ధాటిగా ప్రవహిస్తూ, వన్నెల చిందుల గమనాలతో వెన్నెలతో కూడినటువంటి అమృతాలతో సొంపులు నింపుతుంది. కొండలు కొనలెన్నిటి నొక్కుల్కుచు దాటుచు పారుచుండియున్ నిండుగా కృష్ణవేణి నది తీరము మారుతి వేగ వీరతన్ మెండుగా కోట్ల పాట్లు జనమేదిని తీర్చుచు పాడి పంటలన్ అండగా వెండి కొండగా అజాండము కూర్చును బండనంపుగా. ఇష్టపడినది కొండలు కోనలు దాడుస్తూ పారుతూ నిండుగా మారుతి వేగంతో ప్రవహిస్తూ కోట్ల జన బాధలు ఊపే తెరుస్తూ జీవకోటికి పాడి పంటలని బండనంగా వెండి కొండలో కురుస్తూ ఉంటుందన్నమాట. తలపగ కృష్ణ పుష్కర తదత్మ్యత తల్పగ ధన్యమేరికిన్ ఒలపును గూర్చి తర్పణము వందిత కర్మలు శ్రార్థపిండముల్ సలలిత వంశ పెద్దలకు సద్గతి కూర్చుచు దివ్య దీవెనల్ కలుగుట భాగ్యమేరికిని కమ్యత సిద్ధులు సుప్రసన్నతన్. కృష్ణవేణి పుష్కర మహత్యం తదాత్మ చాలా గొప్పది. అది తలిస్తే ధని చేకూరుస్తుంది అనమాట. ప్రేమతో మనిపించే తర్పణాలు, కర్మలు, శ్రాద్ధపిండాలు వంశ పెద్దలకు సద్గతి కూర్చి వారి దివ్య దీవెనలు మనకు అందజేసి కామ్యార్థాన్ని కలగజేస్తూ ఉంటుంది. కృష్ణవేణి పుష్కర మహత్యం అత్యంత ప్రధానమై కృష్ణవేణి మహాతల్లి దివ్య దీవెనలు పొందుటకు అది స్నానం, పానము, తర్పణము అత్యంత ఫలప్రదమై అది ఎప్పుడు కూడా అలరాడుతుంటుంది అన్నమాట. అందుకనే జల జల పారు నీరములు జణగజారు ప్రవాహధాటితో గలగల సప్తనాదముల కంఠపు శ్రావ్యత కృష్ణవేణి తాకులు కుల కుని రాగములు కొయిల మాధురి గీతగాత్రమున్ వలపున మందమారుతము వాసిగ చేర్చును చెట్ల ఛాయలన్. కృష్ణవేణి నది జలజల పారుతూ ప్రవాధాట్లో సప్త స్వరాలు కంఠ శ్రావ్యత అందజేస్తూ కులుకుల కుని రాగాలతో కోయిల కంఠ మాధురి గీతం ఆలాపిస్తూ మరి మందం మారుతముల చెట్ల నీళ్ళలో మనకి వలపును, మలుపును, పిలుపును, ఉత్కంఠతని మనకి ఆ మనస్సులో అందజేస్తూ ఉంటుందన్నమాట. పుట్టి మరాఠ దేశము అపూర్వము సాగుచు కన్నడాంధ్రము మెట్టియు సగరంబునది మెదిని హంసల దివియందునన్ గట్టులు గుట్ట మెట్టులను ఘాటులు చెట్టులు చుట్టి సంఘట్టన కృష్ణవేణి గట్టులు చేర్చును జీవకోటికి. కృష్ణానది మహారాష్ట్రలో పుట్టింది, పశ్చిమ కనుమల్లో అంటే సహ్యాద్రి ప్రాంతంలో, పర్వత ప్రాంతంలో. కన్నడ, ఆంధ్రదేశం, తెలంగాణ దేశాల్లో ప్రవహించి హంసల దివి సాగర మధ్యంలో సంగమించి గట్టులు, గుట్టలు, మెట్లు, ఘాట్లు, చెట్లు చుట్టి జీవకోటికి పుష్కర స్నాన పానాలతో గట్టుగా చేరుస్తూ ఉంటుందన్నమాట. కోట్ల జనాళి దాహములు అకుంఠము తీర్చుచు మృష్టవేణిగా పాట్లను లేక కృష్ణ జలపాతము జీవుల సేద తీర్చుచున్ చెట్లకు నీరు గుర్చుచును శీతల జీవన సాగరంబునన్ కట్లను రూపువాపి కడు కారుని గట్టును చేర్చు జీవులన్. కృష్ణవేణి కోట్ల జీవుల దాహాలని అకుంఠంగా తెరుస్తుంది, వారికి మృత్స తీరుస్తుంది, బాధలు పాపుతోంది, జలపాతంతో జీవులకు సేద చేస్తుంది, చెట్లకు నీరు అందిస్తుంది, శీతల జీవనాన్ని అందజేస్తుంది, జీవులు కట్ల జీవితాన్ని రూపమవుతుంది, వారి కారుణ్య రూప గట్టును చేరుస్తుంది, వారికి అమేయంగా ఆనందాన్ని కూడా అందజేస్తుంది అన్నమాట. అంతపు మందమారుతమనంతపు అందపు
మందమారుతమనంతపు శోభల కృష్ణమాత ఆనందము మధురే మమత అందగజేయుచు వందనీయ సద్గంధపు అందచందము నఖండము నింపుచుడెందమందు స్వచ్ఛందన చర్చితంబుల వసంతము నింపును జీవకోటికి. కృష్ణానది అందమైనటువంటి మందమారుతంతో అనంతమైన శోభలు కురుస్తోంది, ఆనందాన్ని అందజేస్తోంది, మమతలో మాధుర్యాన్ని నింపుతోంది. వందనేమిట మంచి గంధపు సువాసనలు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో అనేక చెట్లు, అనేక కొండల్లో, కోనల్లో, గట్టుల్లో, మెట్టుల్లో, అరణ్యాల్లో, పొదల్లో అక్కడ గంధపు చెట్లు, మలై మార్బుల చెట్లు, గంధ ఎన్నో శోభలు ఉంటాయి. అటువంటి చక్కటి వాసనలు వెదజల్లుతూ ఉంటుంది అనమాట. మాధుర్యం నింపుతోంది. వందనేమిటి మంచి గంధ సువాసనలతో, అందతందాలతో అఖండ ఆనందాన్ని మనస్సులో నింపుతోంది. చంద్రచర్చితంగా వసంతోత్సవాన్ని జీవకోటి సమకూరుస్తోంది. పరుగున వేల మైళ్ళు అది పారుచు సాగుచు పరువులెత్తుచున్ నరులకు దాహశాంతుల అనన్యము దీర్చుచు క్రంతులేనుచున్ చరచర పొంగి పొర్లుచును సైకతమిచ్చును వాసవంబుకున్ ధరనర కృష్ణ వేడినది తల్ప వరంబు కరంబు జన్మకున్. కృష్ణానది వేల మైళ్ళు ప్రవహిస్తోంది, పారుతోంది, సాగుతోంది, పరుగులెత్తోంది, జీవులకు దాహశాంతులు తీరుస్తోంది. భవన నిర్మాణానికి ఇసుక ఎంతో మనకు ప్రాముఖ్యం. ఇసుక ఎక్కడెక్కడి నుంచో ఇసుక తీసుకొస్తుంది మనం జీవించడానికి, జీవులు జీవించడానికి, జంతువులు జీవించడానికి, వృక్షాలు జీవించడానికి, మనం నివసించడానికి, భవంతులు కట్టుకోవడానికి నీరు ఆ నదీమ తల్లుడు. వాటిని తలిస్తేనే, వాటిని కోసిస్తేనే, వాటిని పూజిస్తేనే, వాటిని ఇందులో శ్రవణ భాద్రాసనం అత్యంతంగా ఆ నదీమతుల యొక్క స్మరణ చాలా అత్యంత కమనీయం, మహనీయం, మధురం, మాధుర్యం, ఉన్నతం, మహోన్నతం, మహోత్కృష్టం అన్నమాట. కృష్ణానది జన్మల కల్పతరుగా. అన్ని నదులు, కృష్ణ కానీ, తుంగభద్ర కానీ, అక్కడ గంగ కానీ, సింధు నది కానీ, కావేరీ నది కానీ, ఈ నదులు అన్నీ కూడా, అంటే బ్రహ్మపుత్ర కానీ, ఈ నదులు ఏ నది తెలిసినప్పుడు కూడా ఆ నదుల యొక్క మహత్యం, గోదావరి, ఇవన్నీ కూడా మహత్తర పూర్వంగా మనకి అనేక రకాలుగా ఎన్నో మనకి గమనానికి, జీవితానికి ఉత్కృష్టాన్ని, సాఫల్యాన్ని కలగజేస్తాయి అన్నమాట. గమనముతోటి జీవులకు గమ్యము మూర్చుచు మేటిగాధరన్ హిమముగ శీతలంబుకడు ఇంపుచు భవశాంతి సక్రమముగా అందజేయుచును కమ్మని కృష్ణ విశిష్ట శిష్టత మధుమాన్వితంబులను సందడి చేయును భావజాలము. కృష్ణానది నది తమ గమనంతో జీవులు గమ్యం చేరుస్తూ శీతల పానీయాలను అందజేస్తూ భావశాంతులు నింపుతూ విశిష్ట శిష్టత మధుమాన్విత పానీయాలతో భావజాలాల్లో సంబరం అందజేస్తుంటుంది. అట్లాగే ముదమానందము కృష్ణవేణి జలమామోదంబు సంచారతల్ సుతలీనంగను సకృతంబునది సుసోభ్యంబు శుద్ధంబుగన్ వ్యధలం తీర్చుచు జీవకోటికిడు సద్భాగ్యంబు సౌజన్య సంపదలను కూర్చుచు సుప్రసన్నముగ సొంపారంగ సంభారములు. మనం చూస్తుంటే వస్తుంది బ్యారేజ్ దగ్గర ఎంత పొంగి పొరులుతూ తెల్లగా ఉరకలెత్తు ఆకాశాన్ని అడుగుతుందా అనేటువంటి అంత ఎత్తు వివెత్తు పరిగెస్తూ ఆ ప్రవాహం, ఆ ఊపు, శ్వేత జలం, ఆ నురుగు, ఆ సోయిగం, ఆ ఝరి, ఆ గీతం, ఆ నాదం, ఆ పరుగు చూస్తే ఆ నదీమ తల్లి పులకరించిపోతూ ఉంటుంది. నిలువెత్తు ఎత్తుతో ఆ పరుగుతో అందరు కూడా పరుగులు పెడుతూ ఉంటుంది. పరుగుతో అందరు కూడా జీవితంలో మదాన్ని జగొస్తుంటుంది. ఆ పరుగుతో చక్కగా చక్కటి ఒక సచ్చారిత్రాన్ని, సంబరాన్ని, అట్లాగే ఒక పరమార్థాన్ని కలగజేస్తుంది అనమాట. కలకాలంబులు కామితర్థములు సాగారంబు గుర్పించుచున్ వలపుల్ వదెలు వాసి కూర్చియత సద్భావంబు భాషించుచున్ జలమందాశ్రిత మందమారుతసు సౌజన్యంబు జింపారుచున్ బలమందించుచు కృష్ణవేణి మెలుగున్ వాగార్థమందించుచున్. కృష్ణవేణి నది జలం ఆనందంగా చిచ్చారుస్తూ, సాకృతంగా ప్రవహిస్తూ, శుద్ధంగా శోభలు కురుస్తూ, జీవకోటికి బాధలు తెరుస్తూ, భాగ్యం, సౌజన్యం, సంపదలు కురుస్తూ ప్రసన్న ఫలితంగా సంపాదుతుంటుంది. కృష్ణవేణి కలకాలం కామితార్థాలు కురుస్తోంది, సాకారంగా ప్రసాదిస్తోంది, భాషణంగా భాషిస్తోంది, ప్రేమలు కురిపిస్తోంది. ఆశ్రిత మంద మారుత సౌజన్యంతో జలాలు నింపుతూ ఆ జలంతో జీవులకు బలాన్ని అందిస్తూ వాక్కుల్లో వాక్కు అర్థాన్ని ప్రసాదిస్తోంది. గీతగానపు కోయలమ్మగ కృష్ణవేణి సమృద్ధిగా
శీతలంబును అందజేయుచు శ్రీకరంబులు కూర్చగా పతకంబును రూపుమాపుచు పాపకారణ చేయగా ప్రీతి నింపును పుష్కరంబున పెంపు పుణ్యము కూర్చుచున్. కృష్ణవేణి నది కోయిల కంఠధ్వనాలతో గీతగానం చేస్తోంది, సమృద్ధిగా పారుతోంది. త్రేకరవేట శీతలాన్ని అందజేస్తోంది, జీవుల పాపాలని బాపుతోంది. పుష్కర కాలంలో పెంపు పుణ్యంతో ప్రీతిని నింపుతోంది, జీవులకు పుష్కర పుణ్యాన్ని అందజేస్తోంది. మత్త చిత్తము భక్తి నింపుచు మత్తులన్నియు బాపుచున్ ఉత్తమోత్మ పుణ్యగతులను ఉత్తమంబుగా గూర్చుచున్. మత్త కోకిల మాధురీ సుధ మన్య భావనమందగా సత్తువందగ కృష్ణ నీరము జన్మ భాగ్యత నింపెడి. కృష్ణవేడినది భక్తులకు చిత్తశక్తిని ప్రసాదించి భక్తిని నింపుతూ మత్తును రూపమాపి ఉత్తమ గతులను కటాక్షించి మత్త కోకిల మాధుర్య సుధలను భావాన్ని అందజేస్తూ ఆ నీరులో శక్తిని ప్రసాదించి మరి జన్మకు భాగ్యం చేకూరుస్తుంది. వైభవంబున కృష్ణ పుష్కర ప్రభవంబులు గుర్చగా శోభలీనుచు కృష్ణ నీరము సుందరంబున పారుచున్. క్రోభలేమితో జీవనంబున క్షుద్ర బాధలు తీర్చుచున్. లోభ మోహపు మత్సరంబులు రూపుమాపును రూఢిగా. కృష్ణవేణి పుష్క వైభవాల మోహాలు కృష్ణనది జీవులకు బాధలు రూపుమాపుతోంది, క్షోభలు లేకుండా చేస్తోంది. లోభం, మోహం, మదం, మాత్సర్యం అరిషడ్ వర్గాల రూఢిగా తొలగిస్తోంది, జీవులకు భావశాంతి నింపుతోంది. కృష్ణ మహోత్సవంబులవి కీలక రీతుల విజ్ఞమంది సంతుష్టము తల్లిదండ్రుల నదుష్టము నాకపు సర్వసౌఖ్యముల్ మృష్టము గుర్చితానముల మేలిమి తర్పణ శ్రద్ధకర్మ సుస్పశ్చత శిష్ట రక్షణము సద్గతి కూర్చును జీవకోటికి. శ్రవేణది కృష్ణ మహోత్సవాలు కీలకంగా రూపొంది పితృదేవతలకు సంతృప్తి కూర్చి వారికి బాధలు తొలగించి స్వర్గ సౌఖ్యములు అక్షయ పుణ్య పదార్థాలు అక్షయ పుణ్య ఫల ప్రాప్తి వారికి మరి వాళ్ళు కలగజేసి మరి బ్రహ్మైక్యం వాళ్ళకి కలగజేసి మరి వాళ్ళకి చక్కగా స్వర్గ సౌఖ్యాల్ని ఆపాదింపజేసి మరి స్నాన పాన తర్పణ శ్రాద్ధ కర్మలతో రక్షణ కూర్చి జీవకోటికి సద్గతులు ప్రసాదిస్తుందన్నమాట. అట్లాగే జలచర జంతుజాల సువిశాలపు వాసవ తవరంబుగా కిలకిల కిరవాణిగల గితపు కోజల మంజునాదముల్ పలుకుల కృష్ణవేణి జల పారుచు సాగుచు పొంగు నీనుచున్ తళతళ మెని తుంపురుల తాండవ ముప్పును మారుతీగతిన్. కృష్ణవేణిది జలచరాలకు వాసవంగా ఉంటుంది. కిలకిల కీరవాణి కోయిల గీతపు మంజునాథాన్ని ప్రసాదిస్తోంది. నీటి ప్రవాహంలో పలుకుతో పొంగులింతోంది. తెల్లని నీటి తుంపుల తాండవంతో మారుతి వాయువేగంతో ప్రవాహం జరపడం సంతోషకం, ప్రమోదం, ఆనందదాయకం. తర్పణ అర్చనంబులను ధార్మిక మంత్రపు వేదఘోష సంతర్పణ వంశ పెద్దల ఉదాత్తత గొల్చుచు శ్రాద్ధ కర్మలన్ అర్పణ కృష్ణ పుష్కర మహామహిమన్విత ధన్య చింతనన్ కర్పూర కాంతి మారుతపు గాలులు నింపును దేహమంతయున్. కృష్ణవేణి పుష్కర మహోత్సవంలో తర్పణ అర్చనలు, పూజలు, ధార్మిక మంత్ర వేదఘోషలు, సంతర్పణలు, వంశ కారుణ్యాన్ని గొలుచు శ్రాద్ధకర్మలు ఇవన్నీ కూడా మహామహిమన్వితై కర్పూర కాంతియుతంగా దేహమంతా కూడా మారుతపు గాలులతో మనకి సేద తీరుస్తుంటుంది అన్నమాట. లక్షల లక్ష లక్షలుగా లక్షిత జీవన లక్షణంబుగా అక్షయ పుణ్య సంపదలు అందగజేసియు కృష్ణమాత సద్వీక్షణ దివ్య దీవెనదు దేహము పావనమందజేసి సల్లక్షణ లక్షితంబులను లక్షలు చేర్చును జీవకోటికి. కృష్ణమైనది లక్షలుగా జీవులకు లక్ష్యమైన జీవితం ప్రసాదించి అక్షయ పుణ్యఫలాన్ని అందజేసి మంచి చూపులతో దివ్య దీవెనలతో దేహాన్ని పవిత్రాన్ని గురించి లక్షితంగా జీవిత పుణ్య గదులను జీవకోటికి అందజేస్తూ ఉంటుంది అనమాట. నురుగులు పారు నేరమున న్యూనత బాపుచు జీవకోటికి ఉరకల సాగు కృష్ణ నది ఉత్తమ సద్గతి అందజేయుచున్ సురసుధ కృష్ణవేణి జల సుందర సందడి కొల్వు చేయుచున్ మరకత మందమారుతము మానసమందెడు పుష్కరంబునన్. అందుకనే కృష్ణవేణి నది పుష్కరాలో నురుగులతో పారుతోంది, న్యూనత భావాన్ని రూపుమాపుతోంది, వరకలతో సాగుతోంది, ఉత్తమ గతులను అందజేస్తోంది. అమృత భాండం వల్లే కృష్ణ నీరాలు సుందర సౌభాగ్య సందడులను అందజేస్తున్నాయి. మరకత మందం అరుదాలీతిలో మానస శోభలు పుష్కలంగా కురుస్తున్నాయి. మహిమలు మూర్చి మాధురుని మానవ కోటికి అందజేయుచున్
అహమును గూల్చి భవముల అంతరశుద్ధులు ఉద్ధృతంబుగన్ దహనపు దేహ శాంతులను దక్కగజేసియు ఆత్మబద్ధతన్ సహనము శాంతిశీలతలు సద్గతి చేర్చును కృష్ణమాతగా. ఇష్టమైనది మానవ కోటికి మహిమలు అందిస్తోంది, భావ మాధుర్యాన్ని కురుస్తోంది, భావంలో అహంభావం అనేది తొలగిస్తోంది, అంతరశుద్ధిని అంతరాత్మకు పవిత్రత కలగజేస్తోంది, దహనం అయ్యేటటువంటి దేహానికి శాంతులు కలగజేస్తోంది, ఆత్మశుద్ధత అనే బద్ధత కలిగిస్తోంది, సహనము శాంతిశీలాలతో కృష్ణమాత పుష్కరంబున మనకు అంతర్గత సద్గతులు కలగజేస్తుంది అన్నమాట. దానము ధర్మమర్థము ఉదత్తత కూర్చుచు దేహమందునన్ పానము కృష్ణ నీరమది పవన భావము అందజేయుచున్ క్షణము నింపి దేహ గుణయానము కూర్చియు సత్ప్రవర్తతన్ గానము మందమారుతము గాత్రత నింపును పుష్కలంబుగా. కృష్ణవేణి నది పుష్కర కాలంలో మనకి దాన ధర్మాలకి ఉదాత్తత కురుస్తోంది, దేహానికి మంచి గతులు కల్పిస్తోంది, కృష్ణ నీర పానంతో మంచి భావాన్ని అందజేస్తోంది, దేహంలో ధ్యానం నింపుతోంది, గుణంలో మంచి వర్తన నర్తన కురుస్తోంది, గానంలో మందమారుతపు గాత్ర సౌలభ్యాన్ని నింపుతోంది అనమాట. అది కృష్ణవేణి నది యొక్క పరమార్థత, పవిత్రత, విశిష్టత, శ్రేష్టత. అన్నము అందజేసి జననార్తి నివాపియు పుష్కరంబునన్ గ్రన్నన మననీయమగు గమ్యముగాంచగ కృష్ణమాత సంపన్నత జీవనంబుల అపారములిచ్చియు జీవకోటికి మననగాచి మోదమును మక్కువ నింపును అక్షయంబుగా. కృష్ణవేణి పుష్కర మహోత్సవంలో అన్నదానం గావించే వాళ్ళకి మననీయటువంటి గమ్యాన్ని చూపిస్తోంది. వాళ్ళ జీవనంలో ఒక సంపన్నతలు, సుసంపన్నతలు, భాగ్యోన్నతులు అపారంగా ఇచ్చి వాళ్ళకి మోదంతో వారి మనస్సులో అక్షయ సుఖాలు నింపుతోంది. విధులం కంచుచు వేదవేద్యముగ సుప్రీతంబు వర్ధిల్లగా పదముల్ చూపును కృష్ణమాత ఘన సౌభాగ్యంబు గుర్పించుచున్ జదలో భక్తిని పారవస్యమున చింతింతేని లేకుండగా పృథివిన్ మానవ పురుషార్థములు శోభించంగ ఉప్పొంగిడిన్. మనకి కృష్ణవేణి నది పుష్కరాల్లో విధుల్ని జరిపించే జీవులకు ప్రీతిని గురించి మంచి పదాలని మార్గాల్ని చూపించి సౌభాగ్యాన్ని గుర్పించి మనస్సులో ఏమాత్రం చింత లేకుండా భక్తిని నింపి మానవ పురుషార్థాలు మరి వాళ్ళకి ప్రాప్తించడం చేస్తుందన్నమాట. దుర్గ సమీప దూరమున దుర్గతి బాపగ కృష్ణనీరముల్ సుదీర్ఘ తీరములు తేజము కూర్చుచు పరుచుంటియున్ దుర్గమ కష్ట నష్టమున దుష్టము చేయగ దుర్గమాతతో స్వర్గము గూర్చి కృష్ణ నది వాంఛలు తీర్చును భక్త కోటికి. కనకదుర్గమాత, జగన్మాత, పావనమాత, పవిత్రమాత దుర్గామాత కృష్ణ నది వీడనిది కనకదుర్గమాత సమీపంలో ప్రవహిస్తూ దీర్ఘమైన దూరంతో ప్రవహించి ఉత్తేజం పొందుతూ దుర్గమాతతో కలిసి జీవకోటకి కష్టనష్టాలు లేకుండా సంతుష్టాన్ని కూరుస్తూ స్వర్గ సౌఖ్యాల్ని గూర్చి భక్త కోటికి పుష్కర కాలంలో వారి వాంఛల్ని పుష్కలంగా తీరుస్తున్నాయి అన్నమాట. కనకపు హేమ దుర్గ కలకాలముగా చున్ను భక్త కోటికిన్ మనయము కృష్ణ నీరములనంత పునీతపు పుణ్యమెచ్చుచున్ మననము మందమారుతము మానస భావన శోభగూర్చుచున్ ధనమును ధన్య సంపదలు దండిక కూర్చును జీవకోటికి. కనకదుర్గమాత భక్తులను కలకాలం కాపాడుతోంది. కృష్ణవేణి మాత జలాలతో అనంత పునీతమైన పుణ్యాలు ఇస్తుంది. మనస్సులో మంద మారుతపు భావన శోభలు కురుస్తుంది. జీవకోటికి ధనాన్ని, ధాన్యాన్ని, సంపదల్ని అపారంగా దుర్గామాత మరియు కృష్ణమాత వాళ్ళు కురుస్తూ ఉంటారన్నమాట. జలమును ఈశ్వరార్పణము జన్మము గొల్చుచు జీవకోటి తా విలసిత భక్తి భావముల వేద్యము పూజ్యము పద్యమెంత సద్వలపును ఆసి గుర్చియును ధన్యము గొల్చుచు భక్తియుక్తిగా మెలిగిన ఈశ్వరాకరుణ మిక్కిలి పొందగ పాత్రనీయమో. అంటే మనం నీటిని ఎంత పవిత్రంగా కొలిస్తే అంత పవిత్రంగా ఈశ్వరుడు మనకి జన్మలో మనకి వేద్యాన్ని, పూజ్యాన్ని అందజేస్తాడు.
వలపను కురుస్తాడు, ధనజ్య కురుస్తాడు, భక్తియుక్తులు ప్రసాదిస్తాడు. పరుగున పొంగులీనుచు ప్రవాహ ప్రవాహపు ధాటికి నుర్గులీనుచున్ అరుపుగా గీతనాదపు మహత్తర సంగీత నృత్యకేళిత నురుగున శ్వేత జల్లులను ఉజ్వల రీతుల తాండవించి సంబరమును విరమాత యదవాసిగ కూర్చును శ్రవణంబునన్. నీరమాతం అంటే నీడమాతం అంటే కృష్ణమాత అన్నమాట. పరుగుతో పొంగులింతూ ప్రవాహ ఝరికి మరి గీతను ఆదం చేకూరుస్తూ సంగీత నృత్య కేళితో తాండవిస్తూ ఆ నురుగులో శ్వేత జల్లులతో ఉజ్వల రీతులు తాండవిస్తూ సంబరంతో నీరమాత వీరమాత కృష్ణమాత మనకి శ్రావణ మాసంలో మాత్రమైనటువంటి సుఖాన్ని అందజేస్తుందన్నమాట. నదులు పునీతమాత భువి ఆమని దేవత పంచభూత సమ్మధురము జీవకోటికిల మన్యము గూర్చుచు సకరంబు సత్పథమును గుర్చు జీవిత సుధామధురమృత దివ్యపానమై అధరము భక్తియుక్తులతో అంతరమంతయు తన్మయంబు సారథిగను జీవితార్థములు రాజిలజేయు పునీత నీరము. నదులు పునీతంగా ఆమన్లో పంచభూతాలకి ప్రతీకగా జీవులకి జీవిత మాధుర్యం కురుస్తూ చక్కటి పదాన్ని కురుస్తూ సుధా మధురామృత దివ్య పానంతో అధరాల్లో భక్తియుక్తులను ప్రసాదింపజేస్తూ తన్మయ జీవితంతో వాళ్ళని పునీతులు చేస్తూ జీవితార్థాలని వాళ్ళకి అందజేస్తున్నాయి అన్నమాట. అది విశేషంగా మనకి సమరస సాధుభావనల సాత్విక చింతన తత్వమందునన్ అమరము చేర్చి కృష్ణ నది అద్భుత రీతుల శక్తి నింపుచున్ సమముగ జీవకోటికిల సద్గతి కూర్చుచు తానపానముల్ సుమధుర జీవనం పునిల సుందర మందగజేయు వంతితన్. కృష్ణవేణి మాత సమరస సాధుభావాలతో సాత్విక చింతనలతో మనస్సులో నింపి అద్భుత రీతులతో శక్తి కూరుస్తూ అమరత్వాన్ని ప్రసాదిస్తూ సమంగా జీవకోటికి స్థానపానాలు సద్గతి కూర్చి మధురమైన జీవనాన్ని సుందర మధురంగా అందజేస్తుంది. విజయము కూర్చి వాటికకు వినుల విందుగ కృష్ణమాత తా అజయ విజేత దుర్గ ఘనమాశ్రిత మాతల మాతనండతో గజబల మంది గమ్యము అఖండము చూపుచు జీవకోటికి భుజబల మరుదాత్మజున పూర్వపు శక్తిని నింపు భక్తులు. కృష్ణవేణి మాత ఈ కనకదుర్గ మాతతో కలిసి మాతలకు మాతండతో జీవకోటికి ఆశ్రితం అందజేసి గజ బలాన్ని కూర్చి అఖండ గమ్యాన్ని చూపించి భుజబలనేటువంటి మారుతి అపూర్వ శక్తియుక్తులను భక్తులకి ఆవిడ సాక్షాత్తు అందజేస్తోంది. అది విశేషం, అది చాలా పరమార్థకం అన్నమాట. కృష్ణయు దుర్గమాతలిల కెంపుల సొంపుల పెంపులిచ్చుచున్ ఉష్ణతలేని మారుతము ఉన్నత కూర్చుచు సుప్రసన్నతన్ శిష్టత కూర్చి జీవన విశిష్టము సుష్టుగా అందజేయుచున్ మృష్టత నింపిగాచు సదమేది నివేదన వాదులేకయు. కృష్ణవేణి నది దుర్గామాతలు జీవులకు సొంపులతో ఉండే పెంపు జీవితం ప్రసాదిస్తూ వేడి ఉష్ణోగ్రత లేని మలయ మారుతాన్ని అందిస్తూ జీవితాన్ని ఒక శిష్టతో ఒక ఉత్కృష్టతో ఒక పారమార్థంతో ఒక దీక్షతో విశిష్టంగా పండించి వివాదం లేని ముచ్చట నింపుతున్నాయి. పరతమాత బిడ్డలకు భగ్యత కూర్చియు కృష్ణమాత తా విరత శిల శౌర్యములు వెజ్జము చేసియు ప్రభవంపు సుంపారగ పారమార్థమున పారము కూర్చుచు అప్రమేయమున్ ధరుని జన్మ సార్థకత దక్కగజేయును పుష్కరంబునన్. కృష్ణవేణి నది పుష్కరకాలంలో భరతమాత బిడ్డలకు భాగ్య సంపదలు కూర్చి వీరత మరియు శీల శౌర్యాన్ని అందజేసి ప్రాభవ పాఠవాన్ని అపారంగా కూరుస్తూ జన్మ సార్థకతను కలగజేస్తుందన్నమాట. సాగర సంబరంబునది సన్నుత సంగమ పుణ్యభూమిగా అగమనంబునందియును అందము చిందియు చిద్విలాసముల్ భోగము భాగ్య సంపదల పూర్వపు పుణ్యపు సుకృతంబు సంయోగము కృష్ణవేణి నది ఉచ్ఛత గూర్చుచు స్వచ్ఛ రీతులన్. కృష్ణవేణి నది సాగర సంగమంలో సన్నుతంగా కలుస్తూ పుణ్యభూమిగా మార్చి అందం చిందులాడితే చిద్విలాసంతో భోగభాగ్యాలు పూర్వ సుకృత సంపుణ్యాలని జీవులకు ఉచ్చరీతులు కలగజేసి మనసుకు స్వచ్ఛతను నింపి వాళ్ళ యొక్క జన్మని మరి ధన్యత సమకూరుస్తుందన్నమాట. కాయలు పండ్లు కూరలను
కాయము నింపుచు కృష్ణవేణి తా ఆయువు పెంపుకూర్చుచును ఆశ్రితమందగ చేసి ప్రాణులన్ క్షయము కూర్చు జీవితము తిరమునందగ మందమారుత హయని నింపు భావములు అంబర సంబరమందజేయుచున్. కృష్ణవేణి నది జీవులకు వాళ్ళకి కాయలు పండ్లు కూరలు అందజేసి వాళ్ళ ఆయుష్ను పెంచుతూ వాళ్ళకి ఆరోగ్యాన్ని పెంపరుస్తూ వాళ్ళకి మానసిక సౌందర్యాన్ని శాంతుల్ని మరి కలగజేస్తూ వాళ్ళకి ఆశ్రితాన్ని కలగజేసి జయాన్ని గురించి తీరం చేర్చి మంద మారుత హాయిని వారి మనస్సుల్లో నింపి ఎనలేని సంబరాన్ని చేకూరుస్తోందన్నమాట. పితరుల ఉద్ధరించుటకు ప్రీతిక తర్పణ శ్రాద్ధకర్మలన్ గతులనుగా అంచగల్గుటకు కమితతానము మోక్ష సాధనల్ మతులను తీర్చిదిద్దుటకు మాన్యపు దానము అన్నదానముల్ చతురత కృష్ణవేణి నది చక్కగా కూర్చును పురుషార్థము. కృష్ణవేణి నది పితృవంశ పెద్దలను ఉద్ధరిస్తుంది. ప్రీతిగా వచ్చే తర్పణ మరియు శాతకర్మలతో జీవులు గదుల్ని మంచి గదులను ప్రసాదిస్తోంది. మోక్ష మార్గంలో నడిపి వారి మతులను తీర్చిదిద్దుతోంది. వారు చేసేటువంటి అసామాన్య దాన ధర్మాలు అన్నదానాలతో వారి జన్మకు సార్థక చేస్తుంది. విష్ణువు పాద ఉద్భవము వెజ్జము గంగగ పారులాడుతున్ జిష్ణువు దేహ సంజనిత చెవను నింపుచు కృష్ణమాతగా కృష్ణతరంగ గంగనుత కీలక మాతగ భక్త కోటికిన్ తృష్ణను గూర్చి జీవులకు తేజము నింపును సుప్రసన్నతన్. విష్ణువు పాదాలోంచి పుట్టింది గంగ. విష్ణుమూర్తి దేహం మొత్తం అంతా కృష్ణవేణి. కృష్ణమాత కృష్ణవేణి నది తరంగ ఉరుగులతో నురుగుతో భక్త కోటికి కీలకైన మాతగా తృష్ణను గూర్చి వారి జీవితాల్లో ప్రసన్నవంతంగా కాంతి చేకూరుస్తూ పుష్కరకాలంలో పూజ్య గంగగా అఖండ పుణ్యం. గంగా నది సంవత్సరం పాటు ఇక్కడే ఉంటుంది, కానీ మిగతా పుష్కరాల్లో 12 రోజులే ఉంటుంది గంగ. ఇక్కడ అట్టగా దేహం అంతా కృష్ణుడే. కృష్ణలో ముందు పుష్కరంలో ఉండి సంవత్సరం అంతా గంగానది ఇక్కడే ఉంటుంది. విశేషమైనటువంటి పారమార్థం కృష్ణవేణి మాత. సంవత్సరం పాటు అక్కడ ఏమిటంటే ముందు పుష్కర 12 రోజులే ఉంటుందన్నమాట గంగానది. ప్రతి పుష్కర సమయంలో వచ్చి ఆ యొక్క నదుల్లో అదనమాట పరమేశ్వరు ప్రసాదించేటువంటి దేవుని భాగ్యం, కరుణ, వీక్షణం, వరం అనమాట. ఇక్కడ మాత్రం సంవత్సరం పాటు కృష్ణు దేహం అంతా విష్ణుమూర్తి యొక్క పాదంలో పుడితే గంగా, విష్ణు శరీరం దేహం అంతా కూడా కృష్ణవేణి అనమాట. సవ్యము సఖ్య పర్వతము సంజనితంబుగ కృష్ణవేణి తా దివ్యము వేణి భద్ర ఉపతీర్థ కకుద్బతి భీమతుంగయన్ భవ్యము భద్రమూసియును వర్ణయు భగ్యపు పంచగంగయున్ శ్రవ్యము సాగి అంతమున సాగర సంగము అంతమయ్యడున్. కృష్ణానది పశ్చిమ కనుమల్లో మహారాష్ట్ర సహ్యాద్రి పర్వతంలో పుట్టింది. కృష్ణవేణికి వేణి, కకుద్మతి, సావిత్రి, గాయత్రి, భద్ర, భీమ, తుంగ, మూసి, వర్ణ, పంచగంగ ఇంకా అనేక ఉపనదులతో కలిసి కృష్ణా జిల్లా వనిగడ్డ వద్ద హంసదీవులో సాగర సంఘంలో కలిసి పవిత్రత పొందుతోంది. అరయగ కన్యరాశి నడయాడిన గుర్వటు పుష్కరంబుగా వరమున కృష్ణవేణి ఘన పవన గంగగ పుణ్యమిచ్చుచున్ పరములు తీర్చి భాగ్యతను భద్రత కూర్చుచు జీవకోటికి నరులకు జన్మ సార్థకత అందగజేయును మారుతంబుగా. కృష్ణవేణి నదికి దేవగురు బృహస్పతి కన్యారాశిలో ప్రవహించిన సమయంలో కృష్ణ పుష్కరం ఆరంభమవుతుంది. కృష్ణవేణి నది పూజ్య గంగగా జీవకోటికి పుణ్యం ప్రసాదిస్తుంది, వారికి కష్టాలు తీరుస్తోంది, జీవిత భద్రత కూరుస్తోంది, నరులకు మారుతి గతిలో జన్మ సార్థక చేకూరుస్తోంది. ద్వాదశ పుష్కరోత్సవ ప్రధాన దినంబులు నేత్రపర్వ సంశోధన ఉత్తమోత్తమపు శుద్ధ విశుద్ధ శుభాభినాశ పర్వోదయ ధన్య జీవితము పుణ్య పరంపర సత్య మార్గ సంబోధము గుర్చి కృష్ణ నది మోక్షమునిత్యయుగాసు జీవులన్. కృష్ణాది పుష్కరాల్లో 12 రోజులు ప్రధాన దినాలుగా నేత్రపర్వంగా విరాజిల్లుతున్నాయి. జీవులకు ఉత్తమోత్తమైనటువంటి శుద్ధ గతుల్ని కూరుస్తుంది. పుణ్య పరంపరంగా సవి మార్గంలో ధన్య జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఇంకా కూడా మానసిక సంబోధాన్ని గురించి రుగ్మతని మాన్పి జీవులకు మోక్షం ప్రసాదించే వాళ్ళని కాపాడుతుంది. హరణము చేసి పాపమును అంతము చేసి సంత సంబరమును గూర్చి పారవణ పవన భాగ్యమనన్యరీతి సౌక్షకర ముదావ వాసవపు కామ్యపునాకపు భాగ్యమందగా వరమది కృష్ణవేణి నది
వందిత తానపు తర్పణంబులన్. కృష్ణుని పుష్కకాలంలో పాపాలను అంతం చేస్తోంది, సంతోషం కురుస్తోంది. స్నాన పార్వణ భాగ్యాల్ని అన్ని రీతిగా కూర్చి సౌఖ్యాన్ని, సంతోషాన్ని, కామ్యార్థాన్ని, భాగ్యాన్ని అందిస్తుంది. ఏపరి సౌఖ్యాల్ని తర్పణాల ద్వారా కూర్చం కూడా విశేషం. అది జీవుల వరం అన్నమాట. ఉత్తమలోక సౌఖ్యములు ఉచ్ఛత కూర్చును కృష్ణవేణి అత్యుత్తమ జీవసారములధోగతి నందక సవ్యరీతి సర్వోత్తమ ఉత్తమోత్తపు పూజ్యపు పుణ్యము పితృదేవత సత్తుమ దివ్య దీవెనలు సంతస కూర్చును ఉత్తమంబుగా. కృష్ణవేణి పుష్కర కాలంలో ఉత్తమ లోకగతుల్ని పితృదేవతలు కూర్చి జీవుల జీవితాన్ని అధోగతి పాలు కాకుండా మంచి రీతిలో ఉత్తమోత్తమైనటువంటి పూజ్యాన్ని మరియు పుణ్యాన్ని ఆపాదింపజేసి పితృవర్గపు దివ్య దీవెనలను ఉత్తమోత్తంగా చేకూర్చి జీవులకి వాళ్ళకి మంచి ఒక పుణ్య పవిత్రతని ఆపాదింపజేసి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించి భక్తి కృతుల్ని సాకారం చేసి భక్తి ప్రపత్తులతో వాడిని జీవితం నడియాడి చేసేటువంటి మహోత్తమైనటువంటి పుణ్య నదీమతలి కృష్ణవేణి అన్నమాట. శ్రీశైలంబున మల్లికర్జునుని సౌశీల్యంబు శివించుచున్ ఈ శైలంబున కృష్ణమాత ఘన ఉద్దీప్యంబు గంగమ్మగా శ్రీశైలంబున పారివాహకత సుశ్రేయంబు సాగించి బదల్ సైతంబును సొంతలేకయును సద్భాగ్యంబు కూర్పించడిన్. శ్రీశైలంలో పాతాళ గంగగా ఆ మల్లికార్జున స్వామిని అక్కడ సేవిస్తుంది, అక్కడ అభిషేకిస్తుంది, పునీతం చేస్తోంది, పాపాలను హరిస్తోంది, భక్తులకు ధనం చేకూరుస్తుంది. ఉత్తమోత్తమంగా అక్కడ ప్రాజెక్టు కట్టారు. విద్యుత్ శక్తి కూడా సరఫరా చేస్తుంది. పాతాళకంగా కృష్ణవేణి శ్రీశైలం మహత్తరంగా కొండకోణంలో మరి ఉత్తమోత్తమంగా భాసిల్తోంది. అక్కడ మరి ఉత్తర ప్రవాహికంగా అక్కడ మల్లికార్జున స్వామి దగ్గర ప్రవరంభ అసహాయ పీఠం అక్కడ మరి జ్యోతిర్లింగం సమీపంలో ఉత్తమోత్తంగా భాసిల్తోంది అనమాట. మరి కృష్ణవేణి నది శ్రీశైలంలో పాతాళగంగా మల్లికార్జున స్వామిని సేవిస్తూ శ్రీశైలంలో ఉద్దండంగా ప్రవహిస్తూ పారివాహికతో చివరకు శ్రేయంకి వస్తూ ఏమాత్రం బాధలు లేకుండా సద్భాగ్యాన్ని కూర్చు కూడా చాలా ఉదాహరణ. కష్టము మాపి కృష్ణజిల కామిత ఇష్టము కూర్చి తిష్టగా ముష్టత కూర్చి పుష్టిగను మేదిని నిష్ట విశిష్ట రీతి సంతుష్టిని కూర్చి పారు జలతోయము శిష్ట విశిష్ట శ్రేష్ఠ ఉత్కృష్టము అష్ట కష్టములు క్లిష్టత వాపి విశుద్ధ నీర నికృష్టము వాపి భ్రష్టతను కృష్ణ మహాజలతీర్థ స్పష్టతన్. క్లిష్టత వాపి విశుద్ధ నీర నికృష్టము బాపు భ్రష్టతను కృష్ణ మహాజల తీర్థ స్పష్టతను. కష్టాలు తీరుస్తోంది, కామితమైనటువంటి ఇష్టాలను చేకూరుస్తోంది, సంపుష్టిగా వీళ్ళకి మృష్టి చేకూరుస్తోంది, ఒక విశిష్ట నిష్టను చేకూరుస్తోంది, సంతుష్టిని పొందు చేస్తోంది. పావన జలంతో తోయంతో విశిష్ట శ్రేష్టతని ఉత్కృష్టాన్ని మరి వాళ్ళకి అష్టకష్టాన్ని తీర్చి విశుద్ధ రీతిలో నికృష్టాన్ని వాపి భ్రష్టత లేకుండా కృష్ణ మహాజల తీర్థం విస్పష్టంగా వాళ్ళకి జీవితంలో ఆ ప్రకారంగా భక్తులకి రెండు మహత్యాలని జీవులకి చేకూరుస్తుందన్నమాట. శ్రవణ మహాత్మ్య మెంతయును చక్కగా గూర్చి నదీమ తల్లి భువిగల సర్వమానవుల పూజ్యము పుణ్యము అందజేసి సద్వివరము శ్రవణ సమయ దివ్యపు వాసము జీవకోటి సత్పవనపు మందమారుత సుధాంభుతి సోయగ సౌరభంబు తా భువన మనోహరంబుగను బుద్ధిని నింపును తజ్జమెంతయున్. శ్రవణ మాసంలో నదీమ తల్లి యొక్క చరిత్ర మనం వింటే సర్వజీవులు కూడా ఒక పూజ్యం పుణ్యం ఆపాదింపజేస్తుంది. నదీమ తల్లి వారికి ఎవరైనటువంటి దివ్యమైనటువంటి గద్దుల్ని వాళ్ళకి అందజేస్తూ ఉంటుంది. సుధాంబుధి సోయగాన్ని సౌరభాన్ని వాళ్ళకి మా బుద్ధికి అందజేస్తూ ఉంటుంది. వాళ్ళ జీవితానికి పవిత్రత చేకూరుస్తూ ఉంటుంది అన్నమాట. విశేషంగా అటువంటి భాషలతో కూడా మనం దాన్ని నేర్చుకోవాలి. ఇటువంటి నదీమ తల్లి యొక్క ఉత్కృష్టతను మనం ఎప్పుడు కూడా మనం తక్కువ అనుకోకూడదు. నదీమ తల్లులు శ్రవణ భాద్రపద మాసాల్లో ప్రత్యేకంగా వాళ్ళ పూజలు, ప్రత్యేక వాటి తలుపు, వాటి శ్రవణం చేసిన, పఠనం చేసిన, మననం చేసిన మరి చక్కగా వాళ్ళ గురించి మనం మరి లోపల మనం వివరంగా అనుకున్నా కానీ ఆ దివ్య మాసంలో వాళ్ళకి ఎంతో మనకి మారుత సుధా సోయగాన్ని సౌరభాన్ని
భువన మనోహరంగా వాళ్ళ బుద్ధికి నింపి వాళ్ళకి ఒక చక్క సిద్ధతని వాడికి ప్రసిద్ధంగా విశుద్ధంగా ఆపాదిస్తుంది. మచర్లంపున చెన్నకేశముని సమ్మాన్యంబు సేవించుచున్ వచావాత్సలి భావ నిర్మలత సొంపారంగ పెంపొందుచున్ ఆచారంబులు సన్నగెల్లకను సద్భావంబు దీప్తించుచున్ ప్రచుజ్జంపతి కృష్ణవేణినది పెంపారంగ భాసిల్లెడిన్. కృష్ణవేణినది మాచర్లో చెన్నకేశవాన్ని సేవిస్తూ వాత్సల్యం పెంపొందిస్తూ భావ నిర్మలతో వాసుగా భావిస్తూ సనాతన ఆచరాలను సన్నగలకుండా మంచి భావాన్ని దీప్తి చేస్తూ కృష్ణవేణి ఘనమైన పరచుర్యాన్ని పొంది నగారు సాగర్లో కృష్ణవేణి మనకి ఇక్కడ పెద్ద డ్యామ్ ఆనకట్ట, మరి అక్కడే మాచర్ల, అక్కడ చెన్నకేశవ స్వామి చక్కగా మహత్తరమైనటువంటి దేవాలయం మాచర్ల. అక్కడ స్వామిని సేవిస్తూ చెన్నకేశవ స్వామిని మరి మంచి భావాన్ని దీప్తి చేస్తూ కృష్ణవేణి ఘనమైనటువంటి ప్రాచుర్యాన్ని పొంది పెంపారం జీవకులతో భాషలతోంది. అమరేశాలయకుల్ విధీరయును ఇంపారంగా అమరావతిన్ అమరేశుండుగ భక్త కోటికిల ఆహ్లాదంబు చేకూర్చుచున్ విమలం బందక కృష్ణవేణి నది సంవేద్యంబు అర్చించగా సమమందించును భోగ భగ్యములు సుశ్రావ్యంబు భక్తాళికిన్. మరి పంచారామంలో ఉంట అమరేశ్వర ఆలయం సాక్షాత్తు బృహస్పతి పరుపులో మరి ఇంద్ర ప్రతిష్టగా అక్కడ అలరారేటువంటి దాంట్లో అక్కడ ఉత్తరవాహిగా ఉండి కృష్ణవేణి నది తెలి అక్కడ మరి అమరేశ్వరుడు అంటే బాలచాముండి మాత వాళ్ళు సేవిస్తూ అభిషేకిస్తూ భక్తులకి పునీతం చేస్తూ వాళ్ళ పాపాలను హరణం చేస్తూ మరి అక్కడ భక్తి ముక్తుల్ని వాళ్ళు ప్రసాదిస్తూ అక్కడ పంచవట ఆ వటవృక్షం ఆ ఛాయలో అమరేశ్వరంలో అమరంగా దివ్యంగా మరి అమరావతి సాక్షాత్తు మరి స్వర్గపురిగా భాషించేటువంటి అమరేశ్వరంలో ప్రవహిస్తూ అమరేశ్వరుని అర్చిస్తూ అమరావతిలో పరమేశ్వరుడు అమరేశ్వరుడుగా భక్తుడికి సంతోషం అందిస్తుంటే ఆనందం చేకూరుస్తుంది. కృష్ణవేణి మాత తను అర్చించిన వారికి సమమైనటువంటి భోగభాగ్యాన్ని గురించి వారికి సాయమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది. హరిదేహోద్భవనౌట ఆ జలము సొంపారంగ పెంపారియున్ పరమౌ భాగ్యము కృష్ణవేణి నది విప్పారంగదే దీప్యతన్ సిరులన్ గుర్చుచు మందమారుతము వాసీభూతముత్తేజమున్ మరులన్ గొల్పెడు సుప్రసన్నతను కావ్యార్థంబు గూర్పించుచు. కృష్ణవేణిది హరి దేహభాగం అవటం మూలంగా ఆ నీళ్ళలో ఎంతో పుణ్యభాగం యోగం భాషింది. అటువంటి కృష్ణవేణి నదిలో పుష్కరకాలంలో స్నానం చేసిన వారికి అమాద భాగ్యం సిరులు అందిస్తూ వాసీభూతమైన ఉత్తేజాన్ని ప్రసాదిస్తూ మంద మాతృ సంతోషాన్ని కలిగిస్తూ ప్రశ్న కామ్యార్థాన్ని కురిపిస్తూ జీవిత ధన్యత ప్రసాదిస్తూ వాళ్ళకి ఉత్తేజాన్ని వాడి దేదీప్మానంగా అక్కడ భాషింపజేస్తోంది. గంగను పొంది పుష్కరము గమ్యము చూపును జీవకోటికిన్ అంగము దేహమంత పరమార్థము నింపుచు కృష్ణమాత సద్భంగిమ నిర్మలత్వమును భాసిలివాసిగ పుష్కరంబునన్ చెంగున బారు తీరమున చెవను కూర్చును మానవాళికిన్. కృష్ణవేణి పుష్కర సమయంలో గంగను పొంది జీవుల దేహ అంగాలకు పరమార్థాన్ని నింపి వారికి మంచి భంగ్యంలో నిర్మలత్వాన్ని కూర్చి చెంగున బారుతో మానవులకి జీవన చావాన్ని కురుస్తోంది. ఘనముగ జన్మరాహితి నిగాంచగ జీవులు పుష్కరంబునన్ అనునయ ఆశ్రితంబు భవహారణ పాలనమంతజేయుచున్ అనయము కృష్ణవేణి పరమాద్భుతమద్భుత శుద్ధ బద్ధతన్ గుణమున నింపి భావసుధ ఘోషను కూర్చును వేదవేద్యము. కృష్ణవేణిది పుష్కర సమయంలో జనులకు జన్మరాహితిని కూరుస్తూ జన్మరాహితీయ జీవిత చరితార్థంగా మరియు పారమార్థంగా అవటం మూలంగా వంటి పాప హరణ చేస్తూ ప్రేమతో ఆశ్రయం ఇప్పిస్తూ నిత్యం కూడా అద్భుత శక్తులు బుద్ధులు వాళ్ళు కూర్చి గుణంలో సుధామృతాన్ని అందజేసి జీవితానికి వైద్యాన్ని నింపి వాళ్ళకి ధనత చేకూర్చిన ఉదాహరణ అన్నమాట. నదుల మహత్వరీతులను అంతరమందగ మానవాళి సన్మతిముతమంది భావమును నమ్ర వినమ్రము శాంతిదాంతితో పదము
పరోపకారమున పాణియుపాదము తేజరిల్లి తా నదుల జలంబు తత్వమున ఆమని మెల్గగా సమసాధు సద్విధమును భవజాలము విధేయత గంతును దేహముందునన్. నదులు ఏ ప్రకారంగా మనకి ఆ జనానికి జీవకోటికి సహాయ సంపత్తులు అందిస్తున్నాయో, అందుకని ఆ నదులు తెలిస్తే మనకు కూడా పరోపకార పరాయణత్వం కూడా భావంలో మనకి వాటిని తెలవంగానే ఆ మహత్యాన్ని మనకు కూడా మన పాణి పాదము తేజల్లిపోతుంది, దేహం ఉప్పొంగిపోతుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, భావం నిర్మలంగా ఉంటుంది, మన బుద్ధి వికసిస్తుంది. మనం కూడా పరోపకార పరాయణత్వంలో మన యొక్క విధేయతతో మన దేహం అంగాలు కూడా చక్కగా పఠనము పూజనల్ శ్రవణ వందన అర్చన శ్రవణంబులో పటుతర రీతి మాత నది వాసిని గూర్చి విశేష రీతి సత్పటిమ నదీమ తల్లురిడు తాండవ రీతిలో భండనంబుతో దిటమును గూర్చు జీవితము దివ్యపు స్నాన జపాదులందునన్. మరి నదుల శ్రవణ మాసంలో పఠించిన, వందనం చేసిన, అర్చించిన, శ్రవణం చేసిన నదీమ తల్లులు విశేషమైన రీతిలో మనకి పటిమని గూర్చి ఒక బండన వేయటువంటి ఒక శక్తిని మనకి జీవితంలో వాళ్ళు సమకూర్చి ఆ దివ్య స్నానంతో, జపంతో, అర్చనతో మన దేహాలు వాటిని పునీతం చేస్తాయన్నమాట. అది విశేషంగా మనకి భాషలతో ఉంటుందన్నమాట. అందుకని మరి ఘనముగా జన్మరాహితినిగా అంచగజీవులు పుష్కరంబునన్ అనునయ ఆశ్రితంబు భవకారణ పాలన మందజేయుసున్ అనయము కృష్ణవేణి పరమాద్భుతమద్భుత శుద్ధబద్ధతన్ గుణమున నింపి భావసుధ ఘోషను గూర్చును వేదవేద్యమున్. కృష్ణవేణిది పుష్కర సమయంలో జనులకు జన్మరాహితిని కూరుస్తోంది. జన్మరాహితీయ జీవిత చరితార్థం మరియు పరమార్థం కదా. పాపహారం చేస్తుంది, ప్రేమతో ఆశ్రయం చేస్తుంది, నిత్యం పరమాద్భుత అద్భుత శక్తులు బుద్ధులు కూరుస్తుంది, గుణంలో సుధామతం అందజేస్తుంది, జీవితానికి వైద్యాన్ని పొందుతుంది, ధనిత సమకూరుస్తుంది. వందల కొద్ది మైళ్ళు నది పర్వున చుట్టియు కృష్ణమాతగా అందము చిందులాడ ముదమంతయు అందియు వందనీయ సౌగంధమునంది సుందరము కంచన గంగగ మరుతంబునన్ సంధియమెంతలేకయును చందన గంధమునందు కందువన్. కృష్ణవేణిది 800 మైళ్ళు దాదాపుగా పారుతుంది, అన్నం చిందులాడుతుంది, సంతోషం నింపుతుంది, సౌగంధ గంధ పరిమళాలతో కాంచిన గంగగా అమంత మారుతాన్ని అందజేస్తుంది, ఏమాత్రం సందేహం లేకుండా జీవులకి చెందిన గంధాలు అందజేస్తుంది, శాంతి దాంతంలో భావంలో నింపుతుంది, పుష్కరగానంలో మరింత చరితార్థాలతో జీవులకు శోభలకు చేకూరుస్తుంది అన్నమాట. వేలకు వేలు గుళ్ళు నది వేద్యము బిందులు చేయుచుండుయన్ వాలుగ కృష్ణమాతగ వాసి సుహాసిని హాసమంది సత్పాలన జీవకోటికి ధన్యపు జీవితమందజేసి ముక్కాలముగాచుచుండియును కామిత మోక్షము అందజేసేటిన్. కృష్ణవేణిది వేలకు వేలు గుళ్ళు మరియు గోపురాల్ని వేద్యం చేస్తోంది, చుడుతోంది, పారుతోంది, జీవకోటికి విందులు చేకూరుస్తోంది, అక్కడ వాళ్ళకి భక్తి ప్రపత్తులు చేకూరుస్తోంది. ఆ పుణ్యక్షేత్రాల దగ్గర చక్కగా వాసుగా పారి భక్తి ప్రపత్తులకు జీవకోటికి కలగజేసి వాళ్ళ పాపాన్ని హరణం చేసి పూజని వాడి జీవితాన్ని ప్రసాదింపజేసి స్నానపాదాలతో వాడి జీవితాన్ని ఉత్తమోత్తంగా తీర్చిదిద్ది సుహాసినిగా భాస్కర హాసంతో సత్పాలంతో జీవులకు ధన్యం అందించి ఎప్పుడు కాపాడుతూ మోక్షదాయనిగా అది మోక్షాన్ని సమకూరుస్తోంది. మరుత వేగమంది పరమాన్యపు శక్తితో కృష్ణమాత విప్పారుచు అద్వితీయత అపారపు భాగ్యములిచ్చి దారుణీ సారముతోటి వెల్గులను సాగరమంద అపార సంపదల్ తేరువుగూర్చి జీవులను తీరము చేర్చును ఎల్లకాలము. కృష్ణవేణి మాత మారుత వేగంతో, అసామాన్యపు శక్తితో, అద్వితీయ సారంతో జీవులకు అపార భోగ భాగ్యాల్ని అందజేసి విప్పారిన వెలుగుతో సాకరమైన సంపదలు చేకూర్చి జీవకోడుకు తెప్పవలే ఎల్లప్పుడూ తీరం చేర్చి వాళ్ళని తెరపజేస్తుంది. కలయో వైష్ణవమాయయో ఎనగ ఉత్కంఠంబు ఉప్పొంగుచున్ కలిమో ధార్మిక సంపదో ఎనగ సత్కామ్యంబు గుప్పించుచున్ ఇలలో జీవుల కృష్ణవేడినది ఉద్దీప్యంబు రక్షించుచున్ తలలో నాలుకయోజనంగ ఇలా ప్రాధాన్యంబు సొంపారెడెన్. కృష్ణవేణిది అది కళావైష్ణవమాయ అనగా ఉత్కృష్టంగా విప్పారి
జీవులకు సత్కామ్యం చేకూరుస్తుంది. అట్లే ధనము ధార్మిక సంపద అన్నట్లుగా సత్కామ్యాన్ని జీవకోట రక్షిస్తుంది. భూపి కృష్ణానది తనలో నాలుకో అనంగా ప్రాధాన్యంతో జనులు కాపాడుతుంది, వారికి సొంపారి జీవితం ప్రసాదిస్తుంది. అట్టగే సఖ్యాద్రిజనించి సమము మగబలేసు ముదమంది అర్చించు ముదిత కృష్ణ శ్రీశైల మల్లన్న సిరిగూర్చి స్తుతించు పాతాళ గంగగా భాగ్యకృష్ణ అమరేసు నర్చించి అమరావతిని చేరి గలగల ప్రవహించే కామ్యకృష్ణ విజయవాడకు చేరి వినుత దుర్గను మొల్చి విజయ భేరిని దాట విమల కృష్ణ కృష్ణవేణి గజనులకు మృష్ణగూర్చె తృష్ణదీర్చుచు ఉండెను సుష్టుగాను పసిడి కాంతుల బంగారు పరమ వినుత వందనం బిదే కొనుమమ్మ పతిత పూత. కృష్ణవేణి నది సహ్యాద్రిలో జనించి మహాబలేశుని అర్చిస్తుంది, ముదితగా పేరుగాంచింది. అంటే అక్కడ కర్ణాటక తర్వాత వచ్చి అక్కడి నుంచి మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి ఆంధ్ర వచ్చి ఇక్కడ హంసల దీవిలో అమెరికా దగ్గర సాగర సంగమంలో బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట. శ్రీశైలంలో పాతాళంగా ప్రవహిస్తుంది. భాగ్యకృష్ణగా మల్లనని అర్చిస్తోంది. అమరావతిలో అమరేశ్వరిని అర్చిస్తోంది. కృష్ణవేణి ప్రవాహం దాల్చింది. విజయవాడ దుర్గమ్మ పాదాల చెంత ప్రవహిస్తుంది. విజయ పేరుని మెరుగుస్తుంది. విమల కృష్ణగా కృష్ణవేణి మత జనులకు తృష్ట తెరుస్తుంది, సృష్టి అందిస్తుంది. పసిరి కాంతులతో పరమ పవిత్ర పునీతగా ప్రవహించే ఒకటికి వందనాలు ఘనంగా అందుకుంటుంది. ఆకాశంబున వాయువేగమున పర్యాటంబు పర్వెత్తుతున్ ఘిగారంబులు లేక కృష్ణనది సంకేతంబు సౌజన్యతన్ సకారంబులు గుర్చి ప్రభవము దక్షాదీక్షలందించు ప్రకారంబుల రీతి జీవితము సంపారించి ఇంపార. కృష్ణవేణి నది ఆవిడ సౌజన్యంగా గోదావరి భయంగా ప్రళయంగా ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ మంచి భయంకరంగా వీట చాలా సాత్వికంగా సౌజన్యంగా సౌమ్యంగా ఒక శాంతంగా ఒక వినమ్రంగా నమ్రంగా ప్రవహిస్తుంటుంది అనమాట. ఆకాశంలో వాయువేగంతో భూమి పరిగెత్తు ఘేంకార ఘోషలు లేకుండా సౌజన్యంగా నడయాడుచూ జీవులకు సహకారాల ప్రభావంతో దక్షాదీక్షలు అందిస్తూ ప్రాకారం వలె అంటే పెద్ద గోడ వలె పెద్ద మనకు అండ వలె జీవుల జీవితాన్ని సొంపారంగా వాళ్ళ ఇంపులు చేకూరుస్తుంది అనమాట. అట్టగే పాతకమును బాపి పరమ పుణ్యము కూర్చు పతిత పావనమాత భాగ్యకృష్ణ పండవ వనవాస పరమ పదము కూర్చి పుణ్యఫలముసగే పుణ్యకృష్ణ పరశురాముని పాప భరమును పోగొట్టి పతిత పవన చేసే భవ్యకృష్ణ పుష్కర సమయాన పూజ్యపు గంగతో కలయాడి ప్రవహించు కామ్యకృష్ణ స్నానంబు పానంబు సంగమ తర్పణ భోగభాగ్యము కూర్చు పుడమి కృష్ణ మందమారుతమందించి మధుర రీతి సుప్రసన్నము చేకూర్చు శోభ్యకృష్ణ పుష్కరంబున ఫలితంబు పుష్కలంబు పుష్టి కూర్చు జనులకు సంతుష్టి కృష్ణ. ఆవిడ కృష్ణ పాపాలు పోగొడుతుంది, పరమ పుణ్యాన్ని సముపార్జించి భాగ్యకృష్ణగా పేరు కాదు. పాండవ వనవాసంలో పరమ పదాన్ని గుర్తించింది వాళ్ళకి పుణ్యకృష్ణ. పరశురాముని భారాన్ని అంటే తల్లిని హత్యేసిన భారాన్ని పాపాన్ని పోగొట్టుంది భాగ్యకృష్ణ. పుష్కరకాలంలో గంగతో ప్రవహించి కామ్యకృష్ణ స్నానము పానము సంగము తర్పణ హిరణ్యాలతో పుణ్యకథను కూర్చు కూర్చుంది పుణ్యకృష్ణ. మంద మారుతాల నుంచి సుప్రసన్న చేకూర్చి పుష్కర సమయంలో పుష్కలంగా పుష్టి సంతృష్టి జనులకు కృష్ణమాత సమకూరుస్తుంది అనమాట. వేలకు వేల పుణ్యములు వేద్యము నింపును పుష్కరంపునన్ వాలుగా కృష్ణమాత జల పవనవాసిక అంతరాత్మలు శీలత కూర్చి సాత్విక పుచ్చింతన చేర్చుచు తన్మయత్వ సమ్మేళన మోక్ష మార్గము అమేయము నింపును జీవితార్థము మోక్ష మార్గమిల మేయము నింపును జీవిత. కృష్ణవేణి వేలకు వేల పుణ్యాన్ని జనులకు సమకూరుస్తూ అంతరాత్మలో వాసిగా వాళ్ళకి పవన భావాన్ని మరి శీలం నింపుతూ సాత్విక చింతనతో తన్మయత్వం చేకూరుస్తూ తన్మయత్వంతో జీవితాన్ని ముందుకు సాగిస్తూ మోక్ష మార్గాన్ని చూపిస్తూ జీవిత చరితార్థాన్ని చేకూరుస్తుంది. అట్లాగే పెద్ద కళ్ళేపలి కృష్ణవేణి నది సంవేద్యంబు నాగేశ్వరున్ సుధలూరించుచు ఉత్తరంబునకు తేజోదీతి పారాడుచున్ వెధలన్ బాపుచు భక్త కోటికిల సద్భావంబు చూపించుచున్
సదగా వాడును ఈశ్వరుండు వలె ఉత్సాహంబు చే. అక్కడ కూడా అంతే జోగులాంబ, అక్కడ లంపురి, అక్కడ కూడా కృష్ణవేణి. అంటే అక్కడ మనకి అచ్చహాస్పేటలో కూడా మహబూబ్నగర్ జిల్లా ప్రత్యేకంగా కృష్ణవేణి నది కొన్ని వేలు గుళ్ళని పవిత్ర క్షేత్రాన్ని పునీతం చేస్తూ వందల మైళ్ళు ప్రవహిస్తూ లక్షల జనానికి ఒక తదాత్మను ప్రకాశిస్తూ వాళ్ళ జీవితాన్ని పునీతం చేస్తూ లక్షల ఎకరాలు సేద్యానికి సాగునీటిని అందిస్తూ విద్యుత్ శక్తి మరి అందరికి అందిస్తూ పంట కాలువలతో, పేల కాలువలతో, సరస్సులతో మరి సొంపారుతూ ఇంపారుతూ ప్రవాహంలో సౌజన్యాన్ని చేకూరుస్తూ అంతరాత్మకి ఒక పునీతని చేకూరుస్తూ దేహానికి ఒక 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 ప్రతిష్టాకరైనటువంటి న్యాయాన్ని చేకూరుస్తూ మరి దేహ న్యాయాన్ని అంతరాత్మకి విశుద్ధమైనటువంటి భక్తి ప్రపత్తుల్ని ప్రసాదించేటువంటి కృష్ణవేణి నదీమ తల్లి మహత్యం ఇంత అంత కాదు. మహత్యం చాలా ఉత్కృష్టం, మహోన్నతం, ఉన్నతం, తదాత్మ్యం. అది మనం పఠనం చేసిన, శ్రవణం చేసిన భాద్రపద మాసంలో అత్యంత పరమపద పుణ్యాలని మన శరీరానికి ఆపాదింపజేస్తాయి అనమాట. అటువంటి వాటిని మనం గానం చేస్తున్నాం. అందుకని పెద్దగళ్ళేపళ్ళు కృష్ణవేణి ఉత్తర దిశగా ప్రవహిస్తోంది. నాగేశ్వర స్వామి సేవిస్తోంది. భక్తుడి బాధలు తెరుస్తోంది. మంచి భావం చూపిస్తోంది. ఉత్సాహంతో పరమేశ్వరుని వలె కాపాడుతుంది. ఆంధ్రమహామహు విష్ణు రూపము సంద్రము రీతి జీవులకు సద్గతి గోర్చుచు కృష్ణ తీరము సాంద్రత కృష్ణరాజులకు సమ్మతి కూర్చి అముక్తమంజద సుంద్రపు గ్రంథకర్తనకు శోభలు శక్తిని నింపే పూర్ణత. శ్రీకాకుళంలో కృష్ణానది ప్రవహిస్తూ ఆంధ్ర మహావిష్ణువు సేవిస్తూ సముద్రపు రీతిలో జీవులకు సద్గతి కురుస్తుంది. అక్కడ కృష్ణదేవరాయలు కృష్ణానది తీరంలో అక్కడ ఉండి స్ఫూర్తితో కృష్ణానదిని సేవించి ఆంధ్ర మహావిష్ణువు అర్చించి ఆయన ఆశీస్సులతో కృష్ణ మహాతల్లి యొక్క పూజ్య పునీతిలో అముక్తమైన గ్రంథాన్ని రచించి శక్తిని కొని పరిపూర్ణ దాల్చాడు. నడకుదురంబు ఈశ్వరుని అద్భుత గోవెల కృష్ణ తీరమున్ పుడమిని పృథ్వీసునిగ పూజ్యము కూర్చుచు భక్త కోటికిన్ గడగడపారు కృష్ణ ఘన గజ్జల అందెల సుస్వరంబుతో దృఢమున తీరి ఐలూరులో దివెనలిచ్చుచు అద్వితీయతన్. నడకుదురులో కృష్ణాతీరంలో ఈశ్వరుని కొలుస్తూ పరమ పూజ్యంగా కృష్ణాన్ని ప్రవహిస్తూ భక్తకోటి పుణ్యం చేకూరుస్తూ అట్టే దృఢంగా ఐలూరులో కొలువుతీరి గడగడ పారే కృష్ణ ఘనమైన గజ్జలి అందల సవడులతో సుస్వరంతో భక్తులు అద్వితీయంగా ఘనంగా దివెలి. అట్టే చిలువూరు దగ్గర కూడా మన గుంటూరు జిల్లా చిలువూరు దగ్గర కృష్ణానది మహత్తరైనటువంటి శివాలయం. అక్కడ సాక్షాత్తు దేవతా స్వరూపులైన దేవతలే వచ్చి అక్కడ చిలువూరులో శివాలయ ప్రతిష్ఠ చేశారన్నమాట. మరి అటువంటి మహత్తర క్షేత్రాలతో భాష్యపడి చేస్తూ అనేక రకాలుగా మరి జనులను పునీతం చేస్తూ మరి వాళ్ళ వాసవాలని, వాళ్ళ వర్తన్ని ఒక పరివర్తన చేసి వాళ్ళ పవిత్రతని మరి ఎంతగా ఇనుడింపజేసి కృష్ణాయుధ వాళ్ళకి సర్వ మాధుర్యాలు అందజేసుకొని హంసలదీ విసంగమము అద్భుత వేణువు గోపకృష్ణుడు సంశయమెంత లేకయును సాగర సంగమ కృష్ణమాత తా వంశపు పెద్దలందరికీ వందిత సుకృతమందజేసి విధ్వంసము చేసి పాపము వదన్యత ధన్యత కూర్చు జీవికిన్. కృష్ణావేణి నది హంసల దివిలో సంగమంతోంది. అక్కడ వేణుగోపాల స్వామి కృష్ణస్వామి ఉంటాడు. ఆయన సేవిస్తోంది. ఏమాత్రం సందేహం లేకుండా మంచి పెద్దలందరూ కూడా సుకృతం అందజేసి మరి పాపాన్ని ధ్వంసం చేసి శివ కేశవ మరి అభేదంతో అందరినీ కూడా మరి చక్కగా పవిత్రులు చేసి ఆ భావాన్ని అందరూ కూడా అందజేసి ఒక పవిత్రతతో, పుణ్యతతో, పుణ్యతత్వంతో, నిర్మలత్వంతో, నిశ్చలతత్వంతో, నిర్గుణ తత్వంతో, మరి పవిత్ర తత్వంతో, పూజ్యతత్వంతో, పుణ్యతత్వంతో అందరిని కూడా భాషింపజేసి ధన్యాత్మం చేసేటువంటి కృష్ణానది జలాలు, కృష్ణానది మరి ఆ స్నానము, తర్పణ, అక్కడ మరి హిరణ్యాలు, అక్కడ మనం చేసేటువంటి జపతపాలు ఎంతో ఉత్కృష్టంగా భాషిస్తున్నాయి అన్నమాట. సంగమేశ్వరుని సన్నుతి గోచుచు కృష్ణవేణి తత్సంగమ సాగరంబునను ధన్యత చేరుచు సాకృతంపుగా భంగములేక అంగముల భాగ్యము గూర్చుచు మానవాళికిన్ చెంగట కృష్ణవేణి నది జీవన సార్థత నింపు దేహము. నది సాగర సంగమేశ్వరుని కొలుస్తూ ధన్యతగా సాకృతం వద్దుతూ భంగం లేకుండా దేహాంగాలకి భాగ్యం చేకూరుస్తూ మానవాళికి జీవన సార్థత నింపి దేహాన్ని పునీతం చేస్తుంది. అభయము పుష్కరంబునను అందగజేయుచు కృష్ణమాత
సద్విభవము గూర్చ జీవులకు విందులు గూర్చుచు మందమారుత శుభములు సొయకంపునను సుందర వందిత బంధనీయ సుప్రభవమును నింపు శ్రాద్ధమున పవన నేర హిరణ్యముందునం. కృష్ణవేణి పుష్కరంలో జీవులకు అభయం కురుస్తోంది, విభవం నింపుతోంది, మందమారుత శుభాన్ని కురుస్తోంది, సుందర స్వయగంతో వందిత బంధనీయ ప్రభావం నింపుతోంది, కృష్ణ నీరంతో పవన శ్రాద్ధ హిరణ్య సత్ఫలితాన్ని కురుస్తోంది. అట్టగే అరయగ సహితీ సభలు అద్భుత నాటక పద్యరీతి సంబరముగా మందమారుతపు వందిత చందన నాట్యభంగి సత్పరిమళ వాయు సౌరభపు ధార్మిక వైదిక చర్చగోష్ఠులన్ పరములు బాపి జీవులకు భావముతావకమందజేసడిన్. కృష్ణవేణి పుష్కరకాలంలో కృష్ణవేణి పారివారిక ప్రాంతాల్లో మనం చూస్తుంటాం. అక్కడ సాహితీ సభలు, నాటకాలు, నాట్యాలు, భరతనాట్యాలు, అక్కడ అనేక లలిత కళ్ళ విన్యాసాలు సంపర్కం కొనసాగుతూ ఉంటాయి. మందమారుతపు వాయువు సోయగాల పరిమళతో నాట్య భంగిమను అందిస్తూ వైదిక ధార్మిక చర్చలతో జీవకోటికి బాధలు పోగొట్టి వాళ్ళ భావ సంతోషం కలగజేస్తూ ఉంటారు. మల్లికార్జునుని మల్లెలు మొల్లలు మందమారుతం వల్లన చల్ల చల్లగను వాయువు నింపియు కృష్ణవేణి తా తెల్లగను తీర్థపు తుంపురు జల్లు జల్లి సంధిల్లుచు ఉత్తమోత్తమపు తేజపు గంగగవాసి గంచెడిన్. కృష్ణానది మల్లికార్జున్ని మల్లెల మొల్లల చల్లని జల తుంపురుల వాయు శోకంతో అర్చిస్తుంది. ఆ జల్లులు ఉత్తమోత్తమంగా భాషిస్తున్నాయి, తేజం పొందుతుంది. పుష్కర సమయంలో గంగానది మల్లికార్జునుడికి అత్యంత సంతోషంగా సేవలు అందిస్తుంది. భ్రమరాంబాసతి తీర ప్రాంతమున సౌభాగ్యంబు సంపారియున్ గమనం బందియు కృష్ణవేణి నది సత్కంయంబు గంగమ్మ సంగమము తుంగము పుష్కరంబునను శృంగారంబు సంపారగా భ్రమలందిత్తును భక్త కోటికిల పారావారంబు నిరంబునం. కృష్ణవేణి మాత శ్రీశైలంలో భ్రమరాంబ చెంత ప్రవహిస్తూ సౌభాగ్యాన్ని అందిస్తూ సత్కమ్యాన్ని నింపుతూ పుష్కరంలో గంగమ్మ సంగముతో శృంగారం సంపారితే భక్తకోడి తన నేరంతో వాళ్ళ యొక్క భ్రమంలో పోగొట్టి వాళ్ళ పాపాలను హరణం చేసి మోక్ష ప్రాప్తుల్ని పొందజేసేటువంటి మహిమానితన తల్లి అనమాట. మధురం బెంతయు అందజేయుచును అసామాన్యంబు సామాన్యతన్ అధరం బెంతయు వేదవాకులతో వేదాఛాయ ఘోషంబుతో ఉదకం బంధున మందమారుతము ఉప్పొంగంగ ఉత్తుంగమున్ వ్యధలన్ బాపును కృష్ణమాత ఘన సవ్యం బంధు సద్భాగ్యతన్. కృష్ణానది మహత్తరంగా మనకుండే బాధలను తెలుస్తుంది ముందర. మరి ఆ ఘోషతో జీవులకు అసామాన్య భక్తిని ప్రసాదిస్తోంది. వేదాధ్యాయ ఘోషతో వేదవాక్కులు కృష్ణానీర పానంతో అనుగ్రహిస్తూ ఉదకంలో ఉన్న మారుతాన్ని ఒప్పందంగా అసలు వాయువుతో జీవులు బాధలు తీరుస్తూ వారికి మంచి భాగ్యతను చేకూరుస్తోంది. నిరముగూర్చి పంటలకు నిశ్చయ సంపద పెంపు కూర్చుచున్ సారము గూర్చి భూములకు సార్థత కూర్చుచు పాటి పంటలను భరములేక జీవులకు వాసిక భాగ్యము అందజేసి సొంపారగ కృష్ణవేణిల అపారపు భోగము గూర్చు ధన్యతన్. కృష్ణనది తన నేరంతో పెంపుగా లక్షల ఎకరాల సేజిత పాడి పంటల సమృద్ధిగా, అట్లాగే రవాణా సౌకర్యాలు నదీ నదాల్లో, అట్లాగే జనాలకి మరి ఆవాలంగా ఉండి ఆసరంగా ఉంటాం. పాడి పంటలు అందించి భూసారాలను చేకూరుస్తూ వాళ్ళకి ఏ బాధలు లేకుండా భాగ్యాన్ని కాగేస్తూ అపారమైన జీవన సన్నిధి చేకూరుస్తుంది, పరమార్థం చేకూరుస్తుంది. కల్లున గల్లు మన గజ్జల సవ్వడి ఉర్వి పారుచు చల్లగ కృష్ణవేణి నది సన్నుతి నింపుచు భావ సంపదన్ అల్లన పితృవంశమున అజ్జపు పెద్దల తృప్తి నింపుచు ఉల్లము సుప్రసన్నతను ఉజ్వల రీతులగా ఉజ్జీవులన్. కృష్ణానది గల్లుగా గజ్జల సవ్వడితో ప్రయాణం చేస్తోంది. భావ సంపత్తిలో చల్లదనాన్ని చేకూరుస్తోంది. పితృవంశ పెద్దలకు తృప్తి నింపుతోంది. జీవకోటిని సుప్రసన్నంగా కాపాడుతోంది. గొప్ప రీతులతో నిత్యం రక్షిస్తోంది. పండుగ రీతి పుష్కరమపారపు శోభల కృష్ణమాత ఉద్దండన పుణ్యరాశులతో ధన్యత నింపుచు మానవాళి కోదండపు రామభద్రువల ధర్మము నీతిని నింపి దండిగా పండన భాగ్య సంపదలు వసిగ కూర్చును జీవకోటికిన్.
కృష్ణా నది పుష్కర సమయంలో పండుగ రీతిలో అపారమైన శోభలు కురుస్తూ ఉద్దండ వేట పుణ్యరాశుల్ని అంతనే నింపుతూ కోదండపు పట్టుకున్నటువంటి రామభక్తుల వలె మానవులకు ధర్మాన్ని, నీతిని, సత్యాన్ని, భక్తిని, ప్రపత్తుల్ని పునీతం చేస్తూ దండి నింపుతూ వారికి బండన వేయడం భాగ్యపంతులు వాళ్ళు వారికి వస్తుంది. అమరము లక్షలాది పరమాద్భుత శక్తులు సంతరించి సద్గమనము గూర్చి జీవిత సుఖాసన భాసురవసి గూర్చి విభ్రమలను బాపి వేదనలు భావననంటక పాటవంబునన్ సమరస సాత్వికంబుమది సంతసగూర్చును మరుతీగతిన్. కృష్ణానది పుష్కరంలో లక్షలాది పరమాత్మ శక్తిని సమకూరుస్తుంది. జీవితానికి సుఖాసనం వాసిగా కూరుస్తుంది. మనస్సులో భ్రమల రూపుమాపుతుంది. భ్రమంలో బాధలు తొలగిస్తుంది. సమరస సాత్వికాన్ని మన మనస్సుకు అందిస్తుంది. సదమల భావజాలములు సంతస పూజలు కృష్ణమాతకున్ పదముల కుంకుమర్చనలు భగ్యపు హారతి తర్పణంబులన్ యదమరి భాసురంబు పరమేశుని దీవెనమందురీతి తత్పథమును గూర్చు పుష్కరపు తానము అర్చన జీవకోటి. కృష్ణాది పుష్కరంలో సంతోష పూజలు అందుకొని సదముల భావశాంతం జీవకోటికి అందజేస్తుంది. భక్తుల కుంకుమార్చనలు, వాడి హారతి, నీరాజనాలు, వాళ్ళ యొక్క తర్పణాలు మరియు పుణ్య స్నానాలతో కృష్ణమాత వాళ్ళకి భాసురైనటువంటి పరమేశ్వరుని దీవులు అందేట్టుగా జీవకోటికి మంచి గమ్యాల్ని కూర్పిస్తూ జీవ తదాత్మ్యాన్ని కూర్చి దాన్ని చేకూరుస్తోంది. మహామాత, పునీత మాత, నదీమ తల్లి అనమాట. తపములు, నోములు, శ్రాద్ధ కర్మలను శ్రద్ధాభక్తిగా వెంచుచున్ సఫలీకృత్యము జీవితంబుకడు ఈశావాస్య సద్భావనన్ జపముల్ చేయుచు కృష్ణ తీరమున సౌజన్యంబు భాసిల్లగా విపరీతంబుగ భక్తి తత్పరత సంవేద్యంబు సంపారణిన్. కృష్ణానది తీరంలో మనం చేసే జపాలు కానీ తపాలు కానీ శాతకర్మ శ్రద్ధాభక్తిని నింపి సఫలీకృతం చేస్తుంటే వారి భావంలో భక్తత్వం నింపుతోంది. అక్కడ జపాలు చేసేవాళ్ళకి, తపాలు చేసేవాళ్ళకి వాళ్ళ చిత్తంలో సౌజన్యం సంప్రదిస్తుంది. జీవకోటికి పుష్కర సమయంలో విపరీతమైన భక్తి భావాన్ని కలగజేస్తుంది. శ్రాద్ధము నియమనిష్టలతో శ్రావ్యము చేయుచు శ్రద్ధ మీరగా శుద్ధత మానసంబుకడు సుందర బంధుర వందనీయ సంసిద్ధత కృష్ణ వేణినది శీతల దివ్య ఫలంబునిచ్చుచున్ శుద్ధత కూర్చి జీవులకు ఉజ్వల శక్తులు నింపు భావనం. అంటే కృష్ణ జీవులకు శ్రద్ధతో చేసేటువంటి శాతకర్మలకు శుద్ధ చేకూరుస్తుంది. శ్రవ్యమైన తండ్రి అందజేస్తుంది. సుందరమైనటువంటి వందనే జీవితాన్ని వాళ్ళు ప్రసాదిస్తుంది. క్షేత్రమైన దివ్య ఫలాన్ని సమకూరుస్తుంది. వాళ్ళ భావాలు ఉజ్వల శక్తుల్ని నింపి వారికి ఉద్ధతిని కలగజేస్తుంది. పితరుల శ్రద్ధగొల్చుచును వెదపు కర్మ హిరణ్య తర్పణల్ గతమున కర్మ బంధన విఘాతము బాపుచు జీవకోటికి అతులిత కృష్ణమాత ఘనమాదర సాదర దివ్య దీవెనల్ వితరణ చేయు తక్షణ సువీక్షణ దివ్య కటాక్ష దక్షతల్. మనం పితృదేవతను శ్రద్ధ గురించే వాళ్ళకి వేదప కర్మలు, హిరణ్యాలు, తర్పణాలు చేసేవాడికి పితరులు గతంలో చేసిన కర్మ బంధనాన్ని విఘాతం అని చేస్తూ వాళ్ళకి సద్గతులు చేకూరుస్తూ కృష్ణ అంతులేని ఆదర సాదర దివ్య దీవులతో వితరణ చేసి దివ్య కటాక్షాన్ని వాళ్ళకి జీవులకు అందజేస్తుందన్నమాట. మాతకు మాతం దివ్య ఘనమాన్యతమాతగా జోగులాంబకున్ శీతల మారుతంబులను శీఘ్రము గూర్చుచు కృష్ణవేణి తా పతకహారణంబులను వాసిక నింపుచు జీవకోటి సుశ్వేతపు మాత దీవెనల శేషములివ్వగూతమిచ్చటిన్. కృష్ణాది మహబూబ్ నగర్లో అలంపురం జోగులాంబ చెంత ప్రవహిస్తూ మాతలకు మాతను జోగులాంబను అర్చిస్తూ శీతల మారుతాల్ని కూరుస్తూ పాప పరిహారం చేస్తూ జోగుకోటికి శ్వేతపు మాత జోగులాంబ మాత దివ్య దీవెనలు ఇస్తూ అక్కడ ఊతం ఇస్తుందన్నమాట. జోగులాంబ సేవించే వాళ్ళకి ఆ తత్ఫలితాన్ని అమోఘంగా చక్కటి శైవరీతులు వాళ్ళకి అందజేస్తుందన్నమాట. పరుషపు భావజాలములు భావమునంటగా బాపుచున్ సదా సరసమ సాత్వికంబులు సుసంవతి కూర్చుచు కృష్ణవేణి సంభరితము భవ సంపదల పారము చేర్చుచు పుష్కరంబునన్
పరిమళ మారుతంబులను భవము కూర్చును తన పానము. స్నాత పుష్కర సమయంలో కఠిన భావన చేయాలి. భావన అందనేయకుండా మనస్సుకు సరసాత్వికాలను కూరుస్తూ పుష్కరంగా అది ఎప్పుడైనా సరే అటువంటి మాత ఎప్పుడు స్నానం చేసినా, ఎప్పుడు మనం తర్పణ చేసినా, ఎప్పుడు సంకల్పం చేసినా, ఎప్పుడు జపం పూజ చేసినా కానీ ఆ ప్రకారంగా సంతోషకరమైన భావ సంపత్తులు భక్తులు చేకూరుస్తూ పరిమళ మరుదాలనే జీవులకు భావంలో వాళ్ళకు ఆచరించే స్నానపానాలతో ప్రాధాన్యత చేకూరుస్తుంది. పితరుల శ్రాద్ధ కర్మలను వెజ్జ హిరణ్యము తర్పణంబులన్ వితరణతోటి కృష్ణతరి వినుల విందుగ మంత్రఘోషణన్ అతులిత భక్తి శ్రద్ధలతో అంతర శుద్ధి విశుద్ధబద్ధతన్ మతులను గుర్చి పుష్కరము మాన్యము జేయగ జన్మధన్యము. పుష్కర సమయంలో తప్పకుండా మరి హిరణ్యాన్ని తర్పణాలు చేయాలి. వాళ్ళకి తర్పణాలు అందించాలి. పితృదేవతలకి వాళ్ళకి అక్షయ పుంజ ఫలాన్ని మనం ప్రాప్తం చేయాలి. వాళ్ళ తర్పణాలకి విధిగా మనం అందించాలన్నమాట. మంత్రఘోషతో వేద విధులతో కృష్ణమాతను వీళ్ళని విందుగా అప్పుడు సంతోషపడుతుంది. విశుద్ధమైన మంత్రశుద్ధాన్ని కలగజేస్తుంది. మనస్సులో బద్ధతను గురించి వాళ్ళకి జన్మ సార్థకత తప్పకుండా చేరుస్తుంది అనమాట. అందుకని మనం తప్పనిసరిగా మన విధుల్ని మనం చేయాలి. పారమార్థ పొందాలి. చారితార్థాన్ని ఆపాదింప చేసుకోవాలి. ఉదకము కృష్ణతీర్థమది ఒగ్జము కించుక స్పర్శ కూర్చినన్ అధరము పణిపాదముల ఖండ పునీతము చింతలేకయున్ విధులను లోటులేకయును వెదురమందిన ధర్మచింతనన్ సుధలను నింపు గంగయన శుద్ధ విశుద్ధ వినూత్నబద్ధతన్. కృష్ణానది నేరం ఏ కొంచెం కూడా మనం తీసుకున్నా స్పర్శించినా వాడి జీవితాలు పునీతలైపోతాయి. అధరము చేతులు పాదాలు ధనిత పొందుతాయి. చింత లేకుండా చేస్తుంది. ధర్మచింతంతో చే విధులు గంగవలే జీవులకు శుద్ధమైన భావనాభూతం అందజేసి వాళ్ళకి పూజ్య భావాన్ని అందజేస్తూ ఉంటాయి. సంగమ గంగ కృష్ణ నది సద్గతి కూర్చుచు కైలసంబు ఆలింగపు భావ సౌఖ్యము విలీనము చేయుచు మానసంబు సద్భంగిని భక్తి భావము ఉదత్తము కూర్చుచు సుప్రసన్నతన్ అంగము పొంగు పొర్లు అటు అంతర శక్తిని గుర్చు నెక్కము. అది గంగతో సంగమం దాల్చుతోంది. పుష్కరాల్లో విశేషంగా కైలాసంలో జీవకోటికి మంచి గతులను గెలుస్తోంది. భావ సౌఖ్యంలో విలీనం చేస్తూ భక్తి భావాన్ని పొందుతుంది. అంగం ప్రసన్నమయ్యే భావంతో పొంగి పోయినట్లుగా మన అంతశక్తులు కురుస్తుంది. భక్తిని మించు శక్తి యది పవన సేజగతిలు లేదు లేదని ముక్తిని గోరి కృష్ణ నది ముచ్చట కొల్చియు పుష్కరంబున యుక్తిగా సుక్తి మూలములు యోగము దాల్చియు ఆచరించుచున్ రక్తిని గంచి చిత్తమును రంజిలజేయుట యుక్తమౌ సదా. భక్తిని మించిన శక్తి నిజంగా లేదు. అది మన భావం చేస్తే లేనలేదు తెలుస్తుంది మనకి. విశేషంగా పుష్కర సమయంలో కృష్ణాయుధ ముచ్చట కొలిస్తే ముక్తిని కొలుస్తుంది. వ్యక్తిగా సూక్తి మూలాలు ఆచరించి అనుసరిస్తే జీవుల చేత రక్తిని కాంచి రంజిల్ చేయడం నిజంగా అది తెలిసే యుక్తమైన మార్గం అనమాట. లంకలు మెట్ట పల్లములు రమ్యత గూచుచు కృష్ణమాత ఏ జంకులు గుంకులేకయును జనపదంబుకు భాగ్యమిచ్చుచున్ వంకలు వాగులన్నియును వసిగదాటుచు జీవకోటికిన్ బింకములేక జీవనపు భీకర సంద్రము దాట చేసెడిన్. కృష్ణాది లంకలు మెట్టలు పల్లాలు దాటుతూ ఆయా భూములకు రమ్యత కురుస్తూ జానపద జీవనంలో జంకు గొంకులు లేకుండా భాగ్యాన్ని నింపుతూ వంకలు వాగులు వాసిగా దాటుతూ జీవులకు బెంకం లేకుండా జీవితాన్ని భయంకర సముద్రాన్ని దాడవేస్తుంది. లంకలు పునీతం అవుతాయి. ఒకటి సేంద్రియ ఎరువులు ఉంటాయి అక్కడ జానపదం అంటే గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క రైతులకి విశేషమైనటువంటి అపార సంపదని చేకూరుస్తూ లంకల భూముల్లో కృష్ణానది తన ప్రవాహ పరివాహ ప్రాంతంలో అత్యుత్తమంగా భాషలింపజేసి అనేక వాళ్ళకి ఎంతో భాగ్య సంపదలు భోగ భాగ్యాన్ని అందజేస్తుందన్నమాట. నదుల జీవితంబునను నమ్మిక చేర్చి సనాత ధర్మమున్ సతముల చిత్త వృత్తిమతి సంతత కూర్చుచు జీవసాగర పథమును దాట వేయుచును పాటవ జీవితమంద చేయుచున్ వ్యధలను బాపి కృష్ణనది భాసుర సంపద వాసి కూర్చడిన్. జీవనదులు జీవులకు నమ్మకం చేకూరుస్తూ ఉంటాయి. సనాతన ధర్మాన్ని కాపాడుతుంటాయి. వృత్తుల్ని సక్రమంగా సమకూర్చడి చేస్తూ ఉంటాయి. జీవిత సాగర మార్గాన్ని దాడవేస్తూ ఉంటాయి. పటిష్ట జీవితాన్ని సమకూరుస్తూ ఉంటాయి. బాధలు బాపి వాళ్ళకి భాష సంపద సమకూరుస్తుంటాయి. పుష్కర దాన ధర్మములు పుష్టిని గూర్చును మానవాళికిన్ పుష్కల పాటి పంటలను పూజ్యము గూర్చుచు కృష్ణవేణి తా దుష్కర దుష్టభావములు దూరము చేయుచు పుణ్యదానమున్ భాస్కర దివ్యకాంతులను భవము నింపును పుష్కలంబుగా. పుష్కరకాలంలో చేసే దానాలు ధర్మాలు మానవులకు పుష్టించి కురుస్తూ కృష్ణమాత పుష్కలంగా పాడి పంటలు అందజేస్తూ మానవ దుష్ట భావాన్ని దూరం చేస్తూ పుణ్యప్రదమైన కృష్ణ స్నానంతో
భాస్కర దేవీకాంతం పుష్కలంగా భావన పోతుంది. మన తర్వాత ఆ పద్యాలు చాలా మనకి 250 దాకా ఉన్నాయి. రేపు మళ్ళీ గానం చేసుకుందాం. మాత యొక్క కుంఠితమైనటువంటి ఇంకా మరి అనేక మార్గాలు గతులు, ఎక్కడెక్కడ ఏ ప్రవాహం చేసింది, ఏ పుణ్యక్షేత్రాలని పునీతం చేసింది, ఎక్కడెక్కడ ఏ భాములు, అవన్నీ కూడా అవన్నీ మనం రేపు తెలుసుకుందాం. కృష్ణవేణి మాత అఖండ కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు. మనోవాంఛ ఫలసిద్ధిరు శరీర ఆరోగ్య చేసేస్తూ. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదుర్గ అఖండ కరుణాకటాక్ష సిద్ధిరస్తు. కాశీ అన్నపూర్ణ విశాలక్ష్మి విశ్వనాథ అఖండ కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు. మిత్రులకు, బంధువులకు, శ్రేయులకు, హితులకు, ఆప్తులకు, సన్నిహితులకు, శ్రవణం చేసేవాళ్ళకి, పఠనం చేసేవాళ్ళకి, మననం చేసేవాళ్ళకి, వినిపించే వాళ్ళకి, ఉదాత్తమైన మనస్సు గల వాళ్ళకి, ఇవన్నీ వినాలటువంటి ఒక ఆతృత, ఒక ఆప్యాయత లోపల ఒకటువంటి జిజ్ఞాసకులు అందరూ కూడా నా యొక్క మరి వాళ్ళకి నా శుభాశీస్సులు, శుభాకాంక్షలు, శుభావందనాలు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడువారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనంబుల నుండిటి అమ్మ దుర్గమాయమ్మ కృతబ్ధినిచ్యుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ అమ్మవు సర్వజీవులకు అమ్మవు నెమ్మది నమ్మినమ్మ మా కమ్మని చల్లనమ్మ శివకామిని భామిని శంభుమోహిని క్రమ్మగ తన్మయత్వమది కమ్మగ సమ్మతి అమ్మ దర్శనన్ అమ్మరో దుర్గా అమ్మలకు అమ్మగగావము ఎల్లలోకము. ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాం గోబ్రాహ్మణేభ్య సోమసృత్యం లోకాసమస్తా సుఖినో భవంతు. శాంతి శాంతి. శతమానం భవతు శతాయ పురుషతేంద్రియ శాంతి. జై హింద్.